we can get the solution. So, ఇప్పుడు బ్రదర్ శ్రీధర్ ఉన్నారు, వైజాగ్ నుంచి వచ్చారు. ఈజ్ అ థియోలోజియన్ అండ్ వెరీ గుడ్ టీచర్. సో హీ విల్ come forward and share with us a small message. క్రిస్మస్ సెలబ్రేషన్ చేసుకోవడానికి మీ మీద ప్రేమతో ఇచ్చిన ఇన్విటేషన్ని మీరు కూడా అంగీకరించి వచ్చినందుకు మొదటిగా మీకు పేరిట శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ క్రిస్మస్ ని ఉద్దేశించి ప్రభువు రాయించిన మాటలో మొదటిగా ఒక మాటను బైబిల్ నుంచి చదువుతున్నాను. దయచేసి మాట శ్రద్ధగా ఆలకించండి. ఎందుకంటే మొదటిగా బైబిల్లో మాట చదవడం, ఇక్కడ నిల్చొని చెప్పే మాటలు నావి కాకూడదు, దేవునివి. ఈ క్రిస్మస్ పండుగ ఏ వ్యక్తికి సంబంధించిందో ఆయన ఈరోజు మీతో మాట్లాడితే ఏం మాట్లాడతారో ఆ మాట ఇక్కడ రాయించారు. ఎన్నో ఉన్నాయి, కానీ ఒక్క మాట చదువుతున్నాను. అది ఇలా రాయించబడింది. మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలో ఇలా ఉంది. ఉన్న వాళ్ళు చూడొచ్చు, లేని వాళ్ళు బైబిల్స్ కానీ టెక్స్ట్ కానీ లేని వాళ్ళు శ్రద్ధగా ఆలకించండి. మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం, దాని అర్థం వివరించడం. ఇలా రాయించారు. బెత్లెహేము ఎఫ్రాతా, యోదా వారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను, నా కొరకు ఇశ్రాయేలీయుల్ని ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. మనం చదివిన ఈ మాట అర్థం చేసుకోవడానికి ముందు ఒక చిన్న విశ్లేషణ చెప్పాలి. ఇది జరగలేదు, జరిగితే ఇలాగే ఉంటది. ఒకసారి ఏదో గ్రహం నుంచి ఒక స్పేస్ షిప్ ఈ బ్లూ ప్లానెట్ వైపు వచ్చింది. ఎంత బ్యూటిఫుల్ గా ఉన్న ఈ బ్లూ ప్లానెట్ ఎర్త్ ని చూసి ఖచ్చితంగా ఇక్కడ జీవం, లైఫ్ ఉండే ఉంటది, ఎలాంటి ప్రాణులు ఉంటాయో చూద్దామని ఆ స్పేస్ షిప్ ఈ భూమికి దగ్గరగా వచ్చింది. ఆ స్పేస్ షిప్ దిగటమే ఒక పెద్ద మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ పై దిగింది. అందులో నుంచి ఉన్న ఒక 3 ఏలియన్స్ ఇక్కడ ఎవరున్నారో, వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటో, వాళ్ళు మంచి వాళ్ళో కాదో, వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసుకోవాలో వద్దో ముందు వారిని పరీక్షిద్దాం సీక్రెట్ గా అని సైలెంట్ గా స్పేస్ షిప్ దిగి, ఆ బిల్డింగ్ పైన దిగింది కదా, కిందకి రావాలి. ఇక్కడ ఉన్న ప్రాణులు, అఫ్ కోర్స్ పీపుల్, వాళ్ళని అబ్జర్వ్ చేయాలని కిందకి సైలెంట్ గా దిగుతున్నారు. వాళ్ళు మెట్లు దిగుతూ ఉన్నప్పుడు ఆ పక్కన ఒక విండో ఉంది, గ్లాస్ విండో. అందులో నుంచి చూస్తున్నారు. వాళ్ళు సరిగ్గా చూస్తుంది ఎక్కడో తెలుసండి, ఆ 3 ఏలియన్స్. అది మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అని చెప్పాం కదా, అది ఆపరేషన్ థియేటర్. ఓటీ ఆపరేషన్ థియేటర్ లో ఆ 3 ఏలియన్స్ చూస్తున్నప్పుడు లోపల ఏం జరుగుతుందంటే, ఒక బెడ్ పై డెలివరీకి రెడీగా ఉన్న ఒక ఉమెన్ ఆ బర్త్ పెయిన్స్ తో, టూ మచ్ పెయిన్స్ తో కేకలు, అరుపులు, ఏడుపు. ఆమెను కంట్రోల్ చేయడానికి సిచ్యువేషన్ ఎలా ఉంటుందో మీకే తెలుసు. ఆమె చేతులు, కాళ్ళు, తల పట్టుకొని చాలా మంది
నర్సెస్ డాక్టర్స్. ఆమెతో మాట్లాడుతున్నారు, హెల్ప్ చేస్తున్నారు. ఆమె ఆ బాధ భరించలేక ఏడుస్తూ కేకలు పెడుతూ ఉంటే, ఈ మాత్రం దాన్ని పెళ్లి చేసుకున్నావు అని ఒక నర్స్ కూడా తిట్టింది. ఎంతసేపటికి కంట్రోల్ అవ్వకపోతే గవర్నమెంట్ హాస్పిటల్లో సీన్ అదే, ప్రైవేట్ హాస్పిటల్లో తిట్టకపోవచ్చు, మీకు తెలియదేమో, నేను విన్నా. ఇది డెలివరీ ఏంటో, ఎలా పుడతారో, ఇక్కడ పీపుల్ యొక్క పరిస్థితులు ఏమీ తెలియని ఒక ఏలియన్స్ ఫస్ట్ టైం ఆ సీన్ చూస్తున్నప్పుడు వాళ్ళు ఎలా ఉంటుందో తెలుసది. వీళ్ళందరూ కంప్లీట్ మాస్క్ తో ఉన్నారు, కంప్లీట్ డ్రెస్సులతో ఉన్నారు. ఆపరేషన్ థియేటర్ లో ఉండే డ్రెస్సెస్, మాస్క్, ఈవెన్ క్యాప్ అన్నిటితో. అక్కడ ఉన్న వ్యక్తి ఆ ఏడుపు, ఆ కేకలు చూస్తుంటే ఒక్కొక్క చెయ్యి ఒక్కొక్క వ్యక్తి పట్టుకుని ఆమెను కంట్రోల్ చేయడానికి కొద్ది సీరియస్ గా కత్తిస్తూ ఉన్నారు, కొద్దిసేపు ఓర్చుకోవాలని చెప్పడానికి. ఇవన్నీ చూస్తున్న ఏలియన్స్ అలాంటి చిత్రం ఇప్పుడు చూడక వాళ్ళ మొహాలు చూసుకొని వీళ్ళందరూ కలిసి ఎందుకు ఏం చేస్తున్నారు అక్కడ అర్థం కాలేదు. సైలెంట్ అని చెప్పి అలాగే చూస్తున్నారు. ఈలోగా ఆ డాక్టర్ ఏదో చెప్పారు అక్కడ ఉన్న వాళ్ళకి. అప్పుడు డాక్టర్ని చూసి ఓకే అన్నారు వాళ్ళు. ఈ ఏలియన్స్ మొహాలు చూసుకుంటున్నారు. ఎంతవరకు జరుగుతుంది ఒకటైతే దానికి మించి వీళ్ళు ఏదో చేయబోతున్నారు అని అర్థమైంది. డాక్టర్ మన భాషలో ఏం చెప్పాడు తెలుసా? బేబీ అడ్డం తిరిగింది కాబట్టి నార్మల్ డెలివరీ అవ్వదు, కట్ చేయాల్సిందే అని వాళ్ళు చెప్పుకున్నారు. ఓకే, కట్ చేయాలంటే ఏం చేయాలి? ఇంజక్షన్ ఇవ్వాలి. ఈ ఏలియన్స్ చూస్తుండగా ఒక షాట్ ఇవ్వాలి కాబట్టి సిరింజ్ తీసుకున్నారు. ఆ సూది, సిరింజ్ అవి చూసిన తర్వాత వీళ్ళందరూ మొహాలు ఇలా చూసుకున్నారు, ఏంట్రా చేస్తారు ఎందుకని. ఏమో తెలీదు, లెట్ us see, వాచ్ అని మళ్ళీ ఆతృతగా చూస్తున్నారు ఏం చేస్తారని. ఆ సూదితో మందు ఎక్కించిన దాన్ని ఆ అమ్మాయికి అలా ఇచ్చారు, షాట్ ని, ఇంజక్షన్ ని. అంతే, ఒక క్షణం అయిపోయింది. ఏం జరుగుతుందని చూసేసరికి ఆమె మత్తులోకి వెళ్ళిపోయింది. చంపేశారా ఏమో, చూద్దాం ఇంకేం జరుగుతుందో అని ఆతృతగా చూస్తున్నారు. ఈలోగా ఒక ట్రే తీసుకొని వచ్చారు అక్కడికి. ఆ ట్రేలో ఏముంటాయి? ఓహో, రకరకాల కత్తులు, సిజర్స్, ఇలాంటివన్నీ. ఒక ఆమె ఒకటి తీసి డాక్టర్ గారికి ఇచ్చింది, ఇంకొకటి చూపించాడు, ఇంకొకటి తీసింది. ఒక్కొక్కటి చూస్తూ ఉంటే వీళ్ళు మొహాలు చూసుకొని ఎందుకు ఏం చేయబోతున్నారు ఏమో చూద్దాం. సో ఆమె పొట్ట మీద అలాగా కట్ చేశారు, బ్లడ్, మరొక లేయర్ కట్ చేశారు, ఓపెన్ చేశారు, ఇంకంతా రక్తమే. వెంటనే ఒక ఏలియన్ అంటున్నాడు, ఒరే చూసింది చాలు, ఇంకా పదని వెళ్దాం. ఆ బెడ్ మీద ఉన్నది అలాంటి స్పీసీస్ లాగే ఉంది. వాళ్ళలాంటి స్పీసీస్ నే వాళ్ళు అలాగా ఆడుకుంటుంటే ఇంకా మనం దొరికితే ఇంకేమైనా ఉందా? చాలు చూసింది, వెళ్దాపల అని చెప్తున్నారు. తర్వాత ఏం చేస్తారో చూద్దాం అని అంటున్నారు. అలా కట్ చేసిన ఆ స్టమక్ నుంచి, పొట్ట నుంచి లోపల చేపెట్టారు, తీశారు ఒక బేబీని. ఆ బేబీ బయటకు వచ్చిన తర్వాత వాడు ఏడవట్ల. ఏం చేస్తారు ఇప్పుడు? తలకిందులుగా పెట్టి వెనక 2 తగిలిస్తారు. ఒరే ఏలియన్స్ మాట్లాడుకుంటారు, వీళ్ళెవరో మామూలు కాదు, భయంకరమైన వాళ్ళు. చూసారా ఎంత చిన్న బేబీని వాళ్ళు ఎలా డీల్ చేస్తున్నారో. అలాంటి స్పీసీస్ అంత చిన్న బేబీనే అంత ఘోరంగా డీల్ చేస్తుంటే, ట్రీట్ చేస్తుంటే, ఇంకా మన లాంటి వాళ్ళని దొరికితే మన మీద ఎలాంటి పరీక్షలు చేస్తారో చూడు. వీళ్ళు ఘోరమైన శాడిస్టులు, వీళ్ళకు దొరికావా మన పని అయిపోతుంది, అలా పోదాం రా అని చెప్తుంటే ఆ పక్కన ఉన్న ఇంకొక ఎవరో ఎక్సైట్మెంట్ కి తర్వాత ఏం చేస్తారో చూద్దాం అంటుంటే అదే బ్లడ్ మొత్తం అంతా కనిపిస్తూ ఉంటది. ఇంకా లోపల పెట్టి లోపల ఉన్నదంతా తీస్తూ ఉంటే అయ్యి బాబోయ్ వీళ్ళు రాక్షసులు, ఎవరికైనా దొరకొచ్చు కానీ ఇలాంటి వాళ్ళకి అసలు దొరకకూడదు, ఈ వైపే మనం రాకూడదని మన వాళ్ళకి వెళ్ళి చెప్తాం. కమాన్ లెట్స్ స్టార్ట్ అవర్ మిషన్, అదే స్పేస్ షిప్ స్టార్ట్ చేసి వెళ్ళిపోదాం అంటున్నారు. ఉండరా ఏం చేస్తారో చూద్దాం అని ఒకరు చెప్తూ ఉంటే ఫైనల్ గా ఏం చేస్తారు? దానం తీస్తారు, అది చేస్తారు, కొడతారు. ఇవన్నీ చూసిన వాళ్ళు అమ్మో
ఈ భూమి మీద ఎంత ఘోరమైన వాళ్ళు ఉన్నారా? వాళ్ళలాంటి జాతి కలిగిన ప్రాణుల్ని ఎంత ఘోరంగా కోసేసి హింసించి, వాళ్ళు చాలా ఘోరమైన వాళ్ళు, ఇంటి వైపు ఇంకెప్పుడు రాకూడదు అని వాళ్ళు వెళ్ళిపోతారు. ఇప్పుడు ఏలియన్స్ కి ఇక్కడ ఉన్న లైఫ్ స్టైల్ ఏంటో, పద్ధతి ఏంటో ఏమీ తెలియనప్పుడు ఆ ఒక్క రోజుని, ఆ ఒక్క సంఘటనని చూస్తే నిజానికి వాళ్ళందరూ ఎలా కనిపిస్తున్నారు? నిజానికి ఆపరేషన్ థియేటర్ లో చుట్టూ ఉండి ఆమెకు ఇదంతా చేస్తున్న వాళ్ళు ఏం చేస్తున్నారు? సాటిస్లా శ్రమ పెడుతున్నారా? ఊరికే తన రక్తాన్ని తీసి ఆడుకుంటున్నారా? ఆ ఒక్క రోజునే, ఆ ఒక్క సంఘటనే, ఆ ఆపరేషన్ థియేటర్ లాంటి ఆ ఒక్క ఎక్స్పీరియన్స్ ని చూసినప్పుడు తనకి ప్రాణదానం పోస్తున్న వారు రాక్షసులుగానే కనిపించారు, అర్థం కాని వాళ్ళకి. ఆ ముందు రోజులు, ఆ తర్వాత రోజులు చూస్తే, దానికి 1 year బిఫోర్, 1 సంవత్సరం తర్వాత చూస్తే, నిజానికి ఆ స్త్రీని ఆ రోజు ఆ రూమ్ లో అలా చేస్తున్న వాళ్ళు చంపి బాధ పెట్టేవాళ్ళు కాదు, తనకి కష్టం వాళ్ళు చేసేవాళ్ళు కాదు. కానీ ఆ కష్టం, ఏడుపు, రక్తం, కటింగ్ అవన్నీ ఉండొచ్చు. బట్ అవన్నీ ఆ వ్యక్తికి వాళ్ళు ఎందుకు చేస్తున్నారంటే తన క్షేమం కోసమే, తన ప్రాణం కోసమే. అంతకంటే ఆనందం, అంతకంటే సంతోషం ఉన్న భవిష్యత్తుకి ఆమె బతకాలి అంటే ఖచ్చితంగా ఆ రోజు బ్లడ్ రావాలి, కట్ అవ్వాలి, ఏడవాలి, ఇవన్నీ ఉంటాయి. అంతకుముందు ఏం జరిగిందో, తర్వాత ఏం జరగబోతుందో తెలియనప్పుడు ఆ ఒక్క సంఘటనని చూస్తే ప్రాణం తనకి దారపోస్తున్న వాళ్ళు, లేక ప్రాణం ఇస్తున్న ఆ డాక్టర్స్ చాలా నెగిటివ్ గానే కనిపిస్తారు. ఈ మాట నేను చెప్పలేదు. ఈ మాట ఈ టైంలో నేను ఎందుకు చెప్పానో తెలుసా అండి? మనం చదివిన వాక్య భాగం అర్థం చేసుకోవడానికి మీరు జీవిస్తున్న ఈ రోజు అసలు ఏ కాంటెక్స్ట్ లో ఉందో తెలుసా? మీ జీవితంలో ఇప్పుడు మీకున్న ఎనీ ఛాలెంజ్ కావచ్చు, అది జాబ్ కావచ్చు, సెటిల్మెంట్ కావచ్చు, ఫ్యామిలీ ఇష్యూస్ కావచ్చు, ఫైనాన్షియల్ ఇష్యూసే కావచ్చు, ఎనీ ఛాలెంజెస్, మీ లైఫ్ లో ఉన్న ఎనీ ప్రెషర్ కావచ్చు, ఎనీ ఛాలెంజ్ కావచ్చు, అసలు ఏ కాంటెక్స్ట్ లో ఉందో తెలుసా? మీరు కేవలం మీరిప్పుడు ఉన్న ఛాలెంజింగ్ సిచ్యువేషన్ ని చూస్తే, సార్ ఖచ్చితంగా ఈ భూమి మీద మీకున్న ఎగ్జిస్టెన్స్ కి, ఈ జీవితంలో మీకున్న సమస్యలకి మీ జీవితాన్ని మీరే నిందించుకుంటారు. ఎందుకు పుట్టావు అనవసరంగా, అసలు నన్ను పుట్టించిన దేవుడు ఎవడు చా అని దేవుడి మీద కూడా మీరు అప్సెట్ ఉండొచ్చు, మీరు నిజంగా జీవితంలో ఉన్న ఛాలెంజెస్ గురించి ఆలోచిస్తే. కానీ దేవుడు మనం చదివిన ఈ ఒక్క మాటలో అసలు ఎంత అద్భుతమైన సత్యం చెప్తున్నారో తెలుసండి. నీవు అసలు ఉనికి కలిగి ఉండడానికి, ఈ జీవితంలో నువ్వు ఏ సిచ్యువేషన్ ఉండొచ్చు, అది గ్రేట్ ప్రెషర్ కావచ్చు, టఫెస్ట్ ఛాలెంజింగ్ సిచ్యువేషన్ కావచ్చు, అవి మీరు ఎలా చూడాలో తెలుసా? ఏ కాంటెక్స్ట్ లో చూడాలో తెలుసా? ఓన్లీ మీరు ఆ ఒక్క ఆపరేషన్ థియేటర్ రోజే చూసి, దాన్నే చూస్తే ఖచ్చితంగా నీ జీవితాన్ని మలుస్తున్నవాడు, అది ప్రాబ్లంతో కావచ్చు, పెయిన్ తో కావచ్చు, బాధతో కావచ్చు, బట్ అది నీకు చాలా నెగిటివ్ గా కనిపిస్తుంది. ఎలాగా ఈ జీవితాన్ని ఇచ్చి నీ చుట్టూ ఎవరైతే పని చేస్తున్నారో ఆ దేవుని మీద నీకు చాలా నెగిటివ్ ఒపీనియన్ కలుగుతుంది. కానీ నువ్వు ఉన్న కాంటెక్స్ట్ ఏంటో, అంతకుముందు ఏం జరిగిందో, తర్వాత ఏం జరగబోతుందో నేను చదివిన ఆ ఒక్క మాటలోనే ఉంది. ఆ మాటలో ఉన్న సత్యం ఏంటో తెలుసండి? క్రీస్తు పూర్వం 730లో రాయబడిన మాట అది. అంటే క్రిస్మస్ జరగడానికి ఏంటి, వరల్డ్ హిస్టరీలో ఫస్ట్ క్రిస్మస్ జరగడానికి 700 సంవత్సరాల క్రితం దేవుడు తన ప్రవక్త అయిన మీకా ద్వారా రాయించిన మాట. ఆ మాట ఏంటో తెలుసా? బెత్లెహేమ్ ఎఫ్రాతా, యోదా వారి గ్రామంలో నువ్వు స్వల్పమైనవే, అంటే చిన్న గ్రామానివే, కానీ నా కొరకు ఇశ్రాయేలీని ఏలబోవాడు నీలో నుండి వచ్చను. ఆ ఒక్క వెర్స్ లో ఏముందో తెలుసండి? అడ్రస్ ఎలా ఉందో తెలుసా? ఇంటర్నేషనల్ అడ్రస్. మీకు ఇక్కడ ఉన్న వాళ్ళకి, మీ ఫ్రెండ్స్ ఎవరైనా లెటర్ రాస్తే ఇండియా అని రాయక్కర్లా, స్టేట్ ఏబి అని పెడితే సరిపోతుంది. కానీ అక్కడ ఉంది ఏముందో తెలుసండి? ఇంటర్నేషనల్ అడ్రస్. దేశం పేరు ఇజ్రాయెల్, ఇజ్రాయెల్లో యోదాలో ఎఫ్రాతాలో ఒక చిన్న గ్రామం బెత్లెహేమ్. ఇంటర్నేషనల్ అడ్రస్ ఇవ్వడానికి కారణం ఏంటో తెలుసా? ఆ ఒక్క వచనం లోకల్ మెసేజ్ కాదు, ఇంటర్నేషనల్ మెసేజ్. ప్రపంచమంతటికి కలగబోతున్న ఒక గొప్ప వింత ఒక గ్రామంలో ఉంటుంది. ఆ గ్రామం ఎక్కడుందో ఆ ప్రాంతం ఎఫ్రాతా అనే ప్రాంతం ఎక్కడుందంటే జూడాలో ఉంది. ఈ జూడా భూమి మీద ఎక్కడుందంటే
ఇజ్రాయెల్ దేశంలో. ఇంటర్నేషనల్ అడ్రస్ ఆ ప్రాంతం కోసం ఆ వచనంలో ఇవ్వడానికి కారణం ప్రపంచమంతా వినాల్సిన ఒకే ఒక గొప్ప సందేశం. ఇంతకీ ఆ చిన్న గ్రామంలో ఏం జరుగుతుందో తెలుసా అండి? ఒక అబ్బాయి పుడతాడు. పుట్టే అబ్బాయి దేనికి పుడతాడో తెలుసా? ఆ వచనం చూపించి క్రైస్తవులకు అడగండి, క్రైస్తవులకి మీ తెలిసిన క్రిస్టియన్ ఫ్రెండ్స్ అడగండి, వాళ్ళు ఏం చెప్తారో తెలుసా? ఇది యేసుక్రీస్తు గురించిన ప్రవచనం అంట. నెరవేరిందా అంటే ఇట్ ఈస్ ఫుల్ఫిల్డ్ అంట, నెరవేరిందంట. కానీ అది నిజం కాదు. వన్ ఫ్రేజ్ చూడండి, నా కొరకు ఇశ్రాయేలు నేలబోవాడు నీలో నుండి వచ్చును అంటే బెత్లెహేములో ఒక ఆయన పుడతాడు. జరిగిందా జరగలేదంటే ఆఫ్ కోర్స్ 2000 years ago ఆయన పుట్టాడు. అది రైట్ కాదు. ఎందుకంటే అది పూర్తిగా నిజం కాదు, పూర్తిగా జరగలేదు. బెత్లెహేములో పుట్టే ఆ అబ్బాయి దేనికి పుడతాడో అక్కడే ఉంది పర్పస్ ఆఫ్ హిస్ బర్త్. ఏంటట్లుంది పర్పస్? ఏంటి? నా కొరకు ఇశ్రాయేలీయుని ఏలబోవాడు నీలో నుండి వచ్చును. బెత్లెహేములో పుట్టే అబ్బాయి దేనికి పుడతాడు? పర్పస్ ఆఫ్ హిస్ బర్త్, ప్లాన్ ఆఫ్ హిస్ బర్త్ ఏంటో తెలుసా? నా కొరకు ఇశ్రాయేలుని పరిపాలించాలి. పుట్టడం జరిగింది బెత్లెహేములో, మరి ఇశ్రాయేలుని పరిపాలించాడా? ఆ ఒక్క వెర్స్ ఏం చెప్తుందో తెలుసండి? ఈ మన క్రిస్మస్ పండుగ గురించి బైబిల్ చెప్తున్న హోల్ కాన్సెప్ట్ ఎంతో పెద్దది. బట్ ఆ ఒక్క వచనం మీ ముందు ఉంచడానికి కారణం ఏంటో తెలుసండి? ఆ ఒకే ఒక్క వచనం క్రీస్తు పుట్టడానికి 700 సంవత్సరాల క్రితం ఉన్న ప్రవక్త చెప్పిన ప్రవచనం. ఆ ప్రవచనం నెరవేర్పు జరిగిందా లేదా అంటే సగమే జరిగింది. బెత్లెహేములో పుట్టాడు. అలాగ పుట్టబోయేవాడు దేనికి పుడతాడో తెలుసా? ఇశ్రాయేలుని పరిపాలిస్తాడని. ఆయన ఇశ్రాయేలుని పరిపాలించలేదు. సో పుట్టడం జరిగింది, కానీ ఇంకొక ఆఫ్ నెరవేరలేదు. అది నెరవేరాలంటే ఆయన రెండోసారి భూమి మీదకి రావాలి. ఈ మాట నేను ఇప్పుడు ఎందుకు చెప్పాను తెలుసండి? మీ జీవితం మీరు 90లో పుట్టొచ్చు, 92లో పుట్టొచ్చు, 3లో పుట్టొచ్చు, 98లో పుట్టొచ్చు, 2000లో పుట్టొచ్చు. కానీ మీరు పుట్టిన డేట్, మీ జీవితకాలం, మీ ఈవెన్ లైఫ్ స్పాన్ ఎక్కడుందో తెలుసా? క్రీస్తు పూర్వం 7వ శతాబ్దంలో ఒక ఆయన పుడతాడు, పుట్టి ఈ లోకాన్ని పరిపాలిస్తాడు అని ఒకే వచ్చే వచనంలో ఎంత నెరవేరిందో తెలుసా? సగమే నెరవేరింది. ఆయన పుట్టాడు, కానీ ఎందుకు పుడతాడో అది నెరవేరలేదు. ఇజ్రాయేల్ కేంద్రంగా ప్రపంచాన్ని పరిపాలిస్తాడు. ఈ మాట యేసుక్రీస్తు గురించి నేను చెప్తే మీకు నచ్చకపోవచ్చు. ఎందుకో తెలుసా? మీకు విషయం పూర్తిగా తెలియదు. ఈ భూమి మీద పుడుతున్న ప్రతి మానవుడు ఎవరి కోసం పుడుతున్నాడో తెలుసా? ఏ కాంటెక్స్ట్ లో పుడుతున్నాడో తెలుసా? ఈ లోకాన్ని తన కృపతో, ప్రేమతో, జ్ఞానంతో, శక్తితో శూన్యములో నుంచి నోటి మాటతో ఈ రోజు వరకు ఎవరికి అర్థం కాని రేంజ్ లో ఈ ఆకాశాన్ని, భూమిని, అందులో ఉన్న ప్రతి దాన్ని మాటతో శూన్యములో నుంచి సృష్టించిన వాడు ఈ లోకానికి శరీరాన్ని ధరించి మరీ ప్రవేశించిన రోజు క్రిస్మస్. ఫస్ట్ క్రిస్మస్. అదేదో పుట్టిన తర్వాత బాబా అవతారం ఎత్తలేదు. ఈ లోకాన్ని తన జ్ఞానంతో, తన శక్తితో, తన ప్రేమతో సృష్టించి ఈ లోకమంతటిని పరిపాలించే అధికారం మానవుడికి ఇచ్చాడు. అలాగా ఆయన సృష్టించిన ఎంత గొప్ప లోకాన్ని పరిపాలించడానికి దేవునికి మాత్రమే ఉండే శక్తి, సామర్థ్యాలు, జ్ఞానం, కమ్యూనికేషన్, అలాంటి లక్షణాలతో మానవుణ్ణి దేవుని స్వరూపంలో సృష్టించి నీ చేతిలో ఇంత పెడతానని అన్నప్పుడు ఆ మానవుడు సృష్టించగానే కళ్ళు తెరిచినప్పుడు దేవుణ్ణి చూస్తాడు. కానీ ఆయన సెలబ్రేషన్, ఆయన జాయ్ దేవుణ్ణి చూసి చేసుకోవాలి. మొదటి మానవుడు ఎప్పుడు ఆనందించాడు అని బైబిల్ చెప్తుందో తెలుసండి? వరల్డ్ హిస్టరీ చెప్తుందో తెలుసా? ప్లీజ్ వినండి మాట. క్రియేషన్ లో, వరల్డ్ హిస్టరీలో, ఈవెన్ బైబిల్లో రికార్డ్ చేయబడినట్టు మానవుడు, మొదటి మానవుడు నిజంగా తన సంతోషాన్ని సెలబ్రేట్ చేసుకున్న టైం ఎప్పుడో తెలుసా? దేవుడు మట్టి నుంచి మానవుని చేసి ఊపిరి ఇచ్చి, తన ఊపిరి ఇచ్చి జీవాన్ని ఇచ్చినప్పుడు కళ్ళు మొదటిసారి తెరిచినప్పుడు దేవుణ్ణి చూస్తాడు. బట్ అంత గొప్ప దేవుణ్ణి, సృష్టికర్తని చూసి తన జాయ్ ని, తన సెలబ్రేషన్ ని ఆనందించలేదు. నెక్స్ట్ స్టెప్, ఎంత గొప్ప సృష్టిని చేశారు కదా, ఈ సృష్టి అంతా నాకు బదులు, నా వంతు నీదే, పరిపాలించు, దాన్ని నిండించు, ఎంజాయ్ ద హోల్ వరల్డ్ అని
మానవుడికి ఈ దేవుడు ఈ లోకమంతటిని ఎంత బ్యూటిఫుల్ గా సృష్టించి చేతిలో పెడితే, అరే నన్ను మట్టిలో నుంచి చేసి నాకు ప్రాణం ఇచ్చి ఇదంతా పరిపాలించడానికి నన్ను ఒక కింగ్ గా చేసావా ఈ క్రియేషన్ కి? అప్పుడు కూడా దేవుణ్ణి స్తుతించాడా, థ్యాంక్స్ చెప్పాడా, దేవుణ్ణి ప్రేమించాడా అంటే ఫీలింగ్స్ ఏమీ రాయబడలేదు. జాగ్రత్తగా దయచేసి మాట వినండి. ఈవెన్ క్రిస్టియన్స్, ఏవైనా నాలెడ్జ్ క్రిస్టియన్స్ ఉన్న వాళ్ళైనా, మీరు క్రిస్టియన్స్ కాకపోయినా, మొట్టమొదటి మానవుడు ఎగిరి గంతేసి ఆనందించి సెలబ్రేట్ చేసుకున్న కారణం ఏంటో తెలుసండి? మానవుడు ఒక్కడే ఉన్నాడు, తనకి సరైన తోడు, సహకారం, ప్రేమ, సంతోషం, ఎంజాయ్మెంట్ ఇవ్వడానికి దేవుడు అలాంటి ఒక స్త్రీని చేసి తన ముందుకు తీసుకొచ్చినప్పుడు, అప్పుడు మొట్టమొదటిసారి తన ముందు వచ్చిన స్త్రీని చూసి వావ్ అని పాట పాడాడు. బైబిల్లో ఫస్ట్ సాంగ్ రిటన్ ఆన్ ఎ వుమెన్. గిఫ్ట్ మీదే పాడాడు, గివర్ మీద కాదు. క్రియేటర్ మీద పాడలేదు, క్రీచర్ మీద పాడాడు. మీకు అర్థమవుతుందా? ఎవరిని చూసి మొదటిసారి ఎమోషనల్ గా ఆ ఎంజాయ్, ఆ సంతోషం, ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యాడు తెలుసా మానవుడు? దేవుని చూసి కాదు. ఎంత గొప్ప సృష్టిని చేసి నిన్ను అధికారిగా చేస్తున్నాను అన్నప్పుడు కూడా దేవుని మీద పాట పాడలేదు, ఆనందించలేదు. ఆయనకు అవసరమని, ఒంటరిగా ఉన్నాడని ఆయన లాంటి ఒక స్ట్రక్చర్ చేసి స్త్రీని చేసి తనకు భారీగా ఇస్తున్నప్పుడు దేవుడు ఆ అమ్మాయిని చూసి ఫస్ట్ టైం పాట పాడాడు. అది పాపం ప్రవేశించక మునిపే ఆదికాండం 2వ అధ్యాయంలో ఉంది. హృదయం దేనితో నిండి ఉంటుందో నోరది మాట్లాడుద్ది. ఆయన హృదయంలో దేవుని మీద ఆనందం లేదు, దేవుని మీద ప్రేమ లేదు. ఒకవేళ దేవుని మీద ఆనందం, ప్రేమ ఉంటే ఆ దేవుని చూసినప్పుడు, ఆ దేవుడు ఆయనకు అంత గొప్ప ఆధిక్యత, ఆశీర్వాదం ఇచ్చినప్పుడు, అప్పుడు దేవునితో సెలబ్రేట్ చేసుకోవాల్సిన జాయ్, ఆయన హ్యాపీ మూమెంట్స్, ఆ ఎమోషన్స్ ఎప్పుడు కదిలాయి? ఫస్ట్ టైం మనిషి యొక్క ఎమోషన్స్ మూవ్ అయ్యి ఆయన సంతోషించిన టైం దేవుణ్ణి చూసినప్పుడు కాదు, ఈ సృష్టి అంతటి మీద అధికారిగా మానవుని నియమించినప్పుడు కాదు. స్త్రీని చేస్తే మొట్టమొదటిసారి అమ్మాయిని చూసి పాట పాడాడు. ఈ రోజు వరకు భూమి మీద పాటలు వీళ్ళ గురించి. నువ్వు ఆనందించాలని, నువ్వు నిజంగా సంతోషించాలని, నీకు తోడు, నువ్వు ప్రేమించడానికి, నిన్ను ప్రేమించడానికి ఎంతకంటే గొప్ప సహాయం లేదు. అంత సహాయం నీకు ఇచ్చిన వాడంటే నీకు అస్సలు గౌరవం లేదు. ఒకవేళ ఆయన దగ్గరికి వచ్చినా దేవుడు మందిరం అనుకొని నువ్వు ఒకవేళ ఏ మందిరం, ఏ గుడి, ఏ దేవుడి దగ్గరికి వెళ్ళినా దేనికి వెళ్తావో తెలుసా? అద్భుతంగా లైఫ్ లో సెటిల్ అయిపోవాలి. ఎంత గొప్పగా సెటిల్ అవుతావో అంత గొప్ప అందగత్యం తెచ్చుకోవచ్చు భారీగా. నీ జీవితం యొక్క హిడెన్ గోల్, ఎజెండా, అంబిషన్, అద్భుతమైన లైఫ్ సెటిల్ ఉంది. దానికోసమే భక్తి, దానికోసమే దేవుడు, దానికోసమే చదువు, దానికోసమే ఏడుపు, దానికోసమే హార్డ్ వర్క్. యు డీప్లీ డిజైర్ ఫర్ గ్రేటెస్ట్ ప్లెజర్ విత్ ఎ పర్సన్ హూమ్ యూ కెన్ లవ్ మోస్ట్. అలాగా నీ జీవితం ఒక అబ్బాయితోనో ఒక అమ్మాయితోనో అద్భుతమైన అందగాడు, అందగత్తి నీ జీవితంకి రావాలంటే ఆ రేంజ్ లో, ఏ రేంజ్ లో నువ్వు స్థిరపడతావో దానికి తగ్గ వ్యక్తి నువ్వు భారీగా భర్తగా తెచ్చుకోవచ్చు. ఈవెన్ మొదటి మానవుడు పాపం చేసినప్పుడు కూడా దేనికి పాపం చేశాడో తెలుసా? ఆ పండు, దేవుడిచ్చిన ఆజ్ఞ, ఆ ఫలం తినడమే, పండు తినడమే. కానీ పండుని తిన్నాడు తెలుసా ఆయన? బైబిల్లో మిగతా ఉన్న వచనాలు బట్టి చూస్తే ఫస్ట్ టైం పండు తిన్నది పురుషుడు కాదు, ఆ స్త్రీ. ఆ స్త్రీ మొదట పండు తింది. ఆ తర్వాత ఈయన ఎందుకు తిన్నాడో తెలుసా? వివరించడానికి సమయం లేదు. ఎందుకు? అదంతా బైబిల్లో మిగతా వచనాలు చూపించి లాజికల్ గా ప్రెజెంట్ చేయాలి, అంత సమయం లేదు. బట్ ఈయన ఎందుకు తిన్నాడో తెలుసా? ప్రభు చెప్పారు, స్త్రీ మోసగింపబడి తిన్నది. అంటే పురుషుడు మోసగింపబడి తినలేదు, కావాలని తిన్నాడు. ఆ సర్పం వచ్చి అబద్ధం చెప్తే మోసాన్ని నమ్మి ఆ స్త్రీ ఆ దేవుడి యొక్క ఆజ్ఞను మీరింది, అంటే తినొద్దన్న ఫలం తింది. ఆ మాట దేవుడు ఈ పురుషుల గురించి చెప్పలా, మొదటి వ్యక్తి గురించి. మరి ఎందుకు తిన్నాడు అంటే కావాలని. పాపం మొదటిగా చేసింది స్త్రీ అయినా దేవుడు పదే సార్లు పురుషుని అడగడానికి కారణం ఏంటో తెలుసా? ఆమె మోసగింపబడి తిన్నది, నువ్వు మోసపరచబడలేదు, అయినా ఎందుకు తిన్నావో తెలుసా? కావాలని. ఎందుకు ఆయన ఎందుకు తిన్నాడో తెలుసా?
ఆమె ఆ మొదటిసారి ఆ స్త్రీని చూసి వావ్ అని ఎంత ఎదురు గంతేసి స్త్రీ మీద పాట పాడినప్పుడు హృదయంలో దేవుడున్నాడా, దేవుడిచ్చిన వ్యక్తి ఉందా? పాటతోనే తెలుస్తుంది. సరిపోదు దేవుడు శిక్షించడానికి. ఒక చిన్న టెస్ట్ ఆ 2వ అధ్యాయంలో పెట్టాడు, తర్వాత 3వ అధ్యాయంలో పెట్టాడు. ఆ అమ్మాయి ముందు తినేసింది. దేవుడు చెప్పారు, నేను వద్దు అని చెప్పిన ఆ ఫలం తిన్నావా, నిశ్చయముగా నువ్వు తినే దినాన్ని చస్తావు అని ప్రభువు చెప్పారు, హెచ్చరించారు ప్రమాదం గురించి. ఇప్పుడు ఆ అమ్మాయి తినేసింది. ఏమవుతుంది? తర్వాత చచ్చిపోతుంది. అప్పుడు ఈయన ఫీలింగ్ ఏంటో తెలుసా? ఈయన ఎందుకు తిన్నాడో తెలుసా? నువ్వులేని జీవితం నాకెందుకు ఇక్కడ? నా దృష్టికి అద్భుతమైన గిఫ్టే నువ్వు. ఎంత అద్భుతమైన లోకాన్ని ఇచ్చినప్పుడు నేను ఎగిరి గంతేసి పాట పాడలా. నేను అంత ఎమోషనల్ అయి పాట పాడింది నాకు ఈ సృష్టి అంతట్లో అద్భుతంగా నచ్చిందే నువ్వు. అలాంటి నువ్వు చచ్చిపోతే నేను ఎవరి కోసం బతకాలి? నేను బతికితే నీతోనే, చస్తే నీకోసమే అని ఎతగాడుతున్నాడు. ఎతగాడు పండు తిన్నది. ఆఫ్ కోర్స్ మోసం వచ్చింది, దేవుడిలా అయిపోతారు. దాని గురించి ఇంకా పెద్ద విషయం మాట్లాడుకోవాలి. అది ప్రాథమికమైన పాయింట్. మనం ఇప్పుడు మాట్లాడుకున్నది రెండో పాయింట్ మాట్లాడుతున్నాం. ఆయన ఆ ఫలం, దేవుడు తినొద్దన్న ఫలం తినడానికి కారణం అదిగో ఆయన దృష్టికి అతి గొప్పది, విలువైనది ఆ ఉమెన్. బతికినా నీకోసమే, చచ్చినా నీతోనే. ఈ మాటలు మీకు ఇప్పుడు ఎందుకు చెప్తున్నానో తెలుసండి. మానవునికి మొదటి నుంచి ప్లెజరే, తన ఎంజాయ్మెంటే. దేవుడు నీవు సంతోషించడానికి నీ కోసం ఈ లోకంలో ఏది సృష్టించాడో నీకదే ముఖ్యం. గాని నీ అవసరం కోసం ఇన్ని రకాల అందాలు, సుఖాలు, రుచులు సృష్టించిన దేవుణ్ణి నువ్వు ప్రేమించవు. నువ్వు ప్రేమించట్లేదు అనడానికి ఒక్క పరీక్ష పెట్టాడు, యాక్షన్ లో చూపించాడు. ఆ యాక్షన్ దేనికి రుజువో తెలుసా? ఆల్రెడీ తన హార్ట్ లో ఏముందో అది యాక్షన్ లో చూపించాడు. దేవుడా, నువ్వు నన్ను పుట్టించవచ్చు, నువ్వు నన్ను ఎంత గొప్పవాడిగా చేయొచ్చు, కానీ ఆ అమ్మాయి లేకపోతే నేను బతకను. ఆ అమ్మాయి తినొద్దన్న పండు తినేసింది అంటే నువ్వు చెప్పినట్టు చచ్చిపోతుంది. ఆ అమ్మాయి చచ్చిపోతే నేను దేనికోసం బతకాలి? బతికిస్తే ఇద్దరిని బతికించు, లేకపోతే ఇద్దరిని చంపేది. అంటే దేవుని ప్లాన్ ఏమవ్వాలి? నిన్ను సృష్టించడానికి నీ సృష్టికర్త గొప్ప గొప్ప ప్లాన్లతో నిన్ను సృష్టిస్తే ఈ భూమి మీద ఉన్న దేన్నో కోరుకొని నువ్వు చావడానికైనా రెడీ. కానీ నీ జీవితం ఏ గొప్ప పరమార్థం, ఏ పర్పస్ తో నిన్ను సృష్టించాడో ఆ పర్పస్ విషయంలో నీకు అస్సలు కేర్ లేదు. Even you here, sitting here, only desire you have your dream pleasure. ఆ డ్రీమ్ ఏంటో నాకు చెప్పొద్దు, మీరు ప్రశ్నించుకోండి. కానీ నువ్వు ఏ కాంటెక్స్ట్ లో జీవిస్తున్నావో తెలుసా? నీ కాంటెక్స్ట్ లో కాదు. ఈ లోకాన్ని, అందులో ప్రతిదాన్ని నిన్ను తన ప్రేమతో సృష్టించుకొని ఒక గొప్ప ప్లాన్ కోసం ఆయన సిద్ధపరుస్తున్నాడు. అందులో నిన్ను పుట్టించాడు. కానీ నీ సృష్టికర్త గురించి ఎలాంటి అవగాహన లేకుండా కేవలం నీ జీవితంలో ఉన్న ప్లెజర్స్, డ్రీమ్స్, గోల్స్, వాటి కోసమే నువ్వు బతికి వెళ్ళిపోతున్నావు. నీకు ఈ జీవితాన్ని, ఈ లోకాన్ని ఈ రేంజ్ లో సృష్టించి నీకు అవసరమని తల్లిదండ్రుల్ని, చిన్నప్పుడు పేరెంట్స్ ని ఇచ్చినవాడు, ఒక వయసు వస్తే నీకు అవసరమని ఒక వ్యక్తిని సృష్టించి వివాహంలో ఒకటి చేస్తాడు. కానీ ఆయన టైం నీకు అనవసరం, ఆయన స్టాండర్డ్స్ నీకు అనవసరం. నీకిష్టం వచ్చినట్టు నీ ప్లెజర్ ని సాటిస్ఫై చేసుకోవడానికి ఇష్టం వచ్చిన కలలు గంటున్న నిన్ను ఏం చేసే హక్కైనా ఉంది. కానీ ఆయన ఏం చేశాడో తెలుసా? ప్రేమతో నిన్ను సృష్టించుకున్నాడు. కానీ నువ్వు ఆయన మీద తిరగబడి ఆయన్ని ధృవీకరించావు, రిజెక్ట్ చేశావు. ఎవరి కోసం? ఆయన నీ కోసం సృష్టించిన ప్లెజర్స్ కోసమే. ఈ లోకంలో ఉన్న ఎనీ గ్రేట్నెస్, ఎనీ ప్లెజర్, ఎనీ డిజైరింగ్ థింగ్, డిజైరబుల్ థింగ్, అవన్నీ నీ కోసం నువ్వు ఆనందించాలని ఆయనే సృష్టించి ఇచ్చాడు. కానీ క్రియేటర్ నీ దృష్టికి ఎక్కువ కాదు, జస్ట్ క్రియేటెడ్ క్రీచర్. గివర్ నీ దృష్టికి అస్సలు గౌరవం లేదు. బట్ ఆయన ఇచ్చే గిఫ్ట్స్ నీకు కావాలి. లైఫ్ లో ప్లెజర్స్ ఒకటి కాదు, ఎవ్రీథింగ్, ఈవెన్ కెరియర్ అని. ఇలాగా సృష్టికర్తని ఈ మానవుడు, ఆదిమ మానవుడు, మొదటి మ్యాన్ దగ్గర నుంచి ఆయనకు పుట్టిన మనమందరం అదే బుద్ధి, అదే స్వభావం.
సృష్టికర్తను కాక సృష్టాన్ని ప్రేమించి ఆరాధించి దానికోసం జీవించే నీ బుద్ధిని దేవుడు పాపం అన్నారు. పాపం అంటే రకరకాలు చెప్తారు అందరూ, తాగటం, తిరగడం, ఇంకేవేమో చేయడం. అవన్నీ ఫ్రూట్. అసలు రూట్ ఇది, వేరు ఇది. నీ సృష్టికర్తను నువ్వు కాదనుకొని సృష్టాన్నే ప్రేమిస్తావు. ఈ క్రియేషన్ లో నీ సంతోషం, నీ ప్రెజర్ కోసం, నీ అవసరం కోసం ఎన్ని సృష్టిస్తే వాటిలో నీ ఆనందాన్ని వెతుక్కుంటావు కాబట్టి. కానీ ఆ వాటన్నిటినీ నీ కోసం ఆ రేంజ్ లో డిజైన్ చేసి ఇస్తున్న ఈ డిజైనర్ ని అస్సలు కేర్ చేయవు. అసలైన వాడిని తప్ప ఏది దేవుడని చెప్పినా నమ్మేస్తారు కానీ అసలైన క్రియేటర్ ని నమ్మరు. కాకపోతే మీరే చూడండి, ఇక్కడ స్కిట్ వేసామా, ఇదే స్కిట్ మీ ముందే ఆ సెంటర్కి వెళ్ళి ఒక అరగంట వేస్తాం. స్కిట్ ఏంటో తెలుసా? నన్ను కుర్చీ మీద కూర్చోబెట్టండి, మీరు కింద మ్యాట్ వేసుకుని 10 మంది కూర్చోండి, నా వైపు చూసి భజన చేయండి. ఇలా అరగంటే హాఫ్ అన్ అవర్ లో ఏం జరుగుతుందో తెలుసా? ఒక వింత. మన స్కిట్ లో ప్లాన్ చేయని వేరే ఎవరో స్ట్రేంజర్ ఆ 10వ పక్కన వచ్చి కూర్చొని నన్ను చూసి భజన కొడతాడు. బాధపడడానికి నేను మాట చెప్పట్లా, ఇది భారతదేశం యొక్క పరిస్థితి. వాడు నిజంగా దేవుడా, గురువా, స్వామీజీయా అనవసరం. 10 మంది కూర్చొని అతనికి భజన చేస్తున్నారంటే ఖచ్చితంగా అతని దగ్గర ఏదో శక్తి ఉంది. మనం కూడా ఆయనకి ఏదో చేస్తే మన పని కూడా అయిపోతుంది. పక్కన కూర్చొని కొత్త వ్యక్తి ఏం చేస్తారో తెలుసా? మరొక 5 నిమిషాలు ఆగి ఫోన్ చేస్తారు ఎవరికి. ఇక్కడ ఎవరో కొత్త స్వామీజీ వచ్చారు, ఆల్రెడీ పెద్ద ఫాలోయింగ్ ఉంది, ఇక్కడ వస్తే మన పని అయిపోతుంది. వచ్చే ఇంకొకటి ఫోన్ చేసి పిలుస్తాడు. మనం అనుకున్న 40 మినిట్స్ అయిపోయింది, స్టాప్ వచ్చేసి మనం లేచిపోయింది. ఏదో లేచిపోతున్నాడు ఏంటంటే జనం స్కిట్ చేసామని చెప్తే, స్కిట్ నిజంగా దేవుడు అనుకుని ఏదో జరిగిపోద్ది అనుకుని వచ్చి కూర్చున్నానే అంట. భారతదేశంలో పరిస్థితి ఇది. అసలైన దేవుడు తప్ప ఏది దేవుడు అని చెప్పినా సాగిలు పడతారు కానీ అసలైన దేవుణ్ణి అస్సలు కేర్ చేయరు. ఈ మాటల మీద చెప్పడం నా ఉద్దేశం ఏంటో తెలుసండి, నీ జీవితం నువ్వు చూడాల్సినట్టు నువ్వు చూడట్లేదు. అది కేవలం చిన్నప్పటి నుంచి నీ పేరెంట్స్ చెప్పారు ఒక మాట, అరే నా ఫ్రెండ్స్ అందరూ, మన చుట్టాలందరూ ఆల్రెడీ గొప్పగా సెటిల్ అయిపోయారు, నువ్వేం చేస్తావో, నా పేరు నిలబెడతావో, నా పరువు తీస్తావో అనేసరికి చిన్నప్పటి నుంచి పిల్లల మైండ్ లో పడేది ఏంటో తెలుసా? పెద్ద అయ్యి మా డాడీ పేరు నిలబెట్టాలి, మా ఫ్యామిలీలో మా డాడీ ఫ్రెండ్స్ లో అందరూ అద్భుతంగా సెటిల్ అయ్యారు, వాళ్ళందరికంటే నేను సెటిల్ అయ్యి మా పేరెంట్స్ ని చూసుకోవాలి. సార్, నీ కోసం నీకు అవసరమని నీ పేరెంట్స్ ని అలాగా ప్రిపేర్ చేసి రోగాలు, ప్రమాదాలు, ఎన్నో సమస్యలు వాటన్నిటి నుంచి కాపాడి నీ చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు అవసరమని వారికి ఆరోగ్యం, ఆయుష్, తినడానికి ఏదో ఒకటి, చేయడానికి ఏదో పని, ఎంత నీ పేరెంట్స్ కి చేసి నీకు అవసరమని నీ పేరెంట్స్ ని సిద్ధపరిస్తే నీ పేరెంట్స్ అంటేనే నీకు పిచ్చి. కానీ ఆ పేరెంట్స్ ని ఇచ్చిన దేవుని పట్ల నీకు ఏ మాత్రం రెస్పెక్ట్ లేదు. దానికి దేవుడు చెప్పాడు పాపి, పాపం అని. పాపం అంటే మిగతా యాక్షన్స్ అన్ని తర్వాత, ఆ యాక్షన్స్ అన్ని నీలో ఉండడానికి కారణం ఏంటో తెలుసా? యూ డోంట్ నో హూ యువర్ క్రియేటర్ ఈస్. నీ సృష్టికర్త ఎవరు నీకు తెలియదు కాబట్టి ఏదైనా చేస్తావు, ఏదైనా ఆశిస్తావు, ఏదైనా కోరుకుంటావు. ఒకవేళ ఫిజికల్ గా నువ్వు అది పొందుకోవడానికి అవకాశం లేకపోతే ఈవెన్ నీ డ్రీమ్స్ లోనైనా డిజైన్ చేసుకుంటావు అకార్డింగ్ టు యువర్ డిజైర్స్. ఇట్ ఇస్ సిన్. నీకిష్టం వచ్చినట్లు ఊహించుకొని సాటిస్ఫై అయిపోతావు. అది కూడా పాపం. ఎందుకో తెలుసా? నువ్వు ఏ డిజైన్ లో ఉండాలో నీ డేస్ ని, నీ లైఫ్ ని డిజైన్ చేసిన ఆయన ఒక ఆయన ఉన్నాడు. బట్ ఆయన డిజైన్, నీ డిజైన్ ఎప్పుడు వేరే. నీకు ఇచ్చిన పేరెంట్స్ నచ్చరు, నీకు పెట్టిన ప్లేస్ నచ్చదు, నీకు పెళ్లి చేసి ఇచ్చిన వ్యక్తి కూడా నీకు సంతోషం, సంతృప్తి ఉండదు. ఉన్న కొన్నాళ్ళే ఆ తర్వాత నుంచి నీకు ఇష్టమైన వ్యక్తిని ఊహించుకొని లోపల సాటిస్ఫై అవ్వడం రియలీ ఆయన అవమానించడం. ఆయన నీ జీవితాన్ని ప్లాన్ చేసిన ప్రతి దాన్ని నువ్వు అవమానిస్తున్నప్పుడు నువ్వు చేస్తున్న పని ఏంటో తెలుసా? నువ్వు ఆయన తృణీకరిస్తున్నావు. ఎందుకంటే యూ డోంట్ హ్యావ్ ఎనీ ఐడియా అబౌట్ యువర్ వెరీ క్రియేటర్. నిన్ను నిజంగా సృష్టించిన సృష్టికర్త గురించి నీకు అస్సలు నాలెడ్జ్ లేదు కాబట్టి నీ జీవితం, నీ దృష్టి, నీ లవ్, నీ డిజైర్, ఈవెన్ యువర్ డ్రీమ్స్ అన్ని ఎక్కడున్న ఈ ప్లెజర్సే కానీ గురించే కానీ ఆ ప్లెజర్స్ అన్ని నీకు అవసరం, నువ్వు ఆనందిస్తావని నీ కోసం వాటన్నిటినీ సిద్ధపరిచి ఇస్తున్న వాడి పట్ల నీకు ఏ రెస్పెక్ట్ లేదు.
దేవుడు అంటే దేవుళ్ళు కాని వాటి గురించి చెప్తే వాటి కోసం చంపడానికైనా చావడానికైనా సిద్ధమే గాని నీ కోసం ప్రాణం ఇచ్చినంతగా ప్రేమించిన అసలైన ఒకే ఒక్క నీ సృష్టికర్తను మాత్రం నువ్వు కేర్ చేయవు. మరలా నీ జీవితంలో కలిగిన ప్రతి సమస్యకి నువ్వు నిందిస్తావు. కానీ ఫైనల్ గా ఈ మాట వినండి, ఇవి కూడా నేను సొంత మాట చెప్పట్లా. ఇదిగో ఈ గ్రంథంలో దేవుడు రాయించిందే, హిస్టరీలో జరిగింది. మీకులాగే ఒక స్త్రీ, ఆ స్త్రీ కూడా జీవితం మీద ఎన్నో గొప్ప డిజైర్స్ పెట్టుకుంది. డిజైర్ ఎవరితోనో తెలుసండి? ఒక్క వ్యక్తి, నేను ప్రేమించడానికి, నన్ను ప్రేమించడానికి ఒక్క వ్యక్తి దొరికితే చాలు అనుకుని పెళ్లి చేసుకుంది. ఏం జరిగిందో కొన్నాళ్ళకి ఆయన వదిలేశాడో మరణించాడో తెలియదు. ఆ ప్రేమను, ఆ తోడును, ఆ సుఖాన్ని, సంతోషాన్ని, జీవితంలో సంతృప్తిని వెతుక్కోవడానికి ఇంకొక వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఏం జరిగిందో మరి, ఆయన కూడా వదిలేశాడు కొన్నాళ్ళకి. ఆ తర్వాత మూడో వ్యక్తిని పెళ్లి చేసుకుంది. మూడో పెళ్లి, ఆయన కూడా కొన్నాళ్ళ తర్వాత వదిలేశాడు ఆమెను. ఆ తర్వాత నాలుగో వ్యక్తిని పెళ్లి చేసుకుంది. నాలుగో భర్త కూడా ఆమెను వదిలేశాడు. ఎందుకంటే అందరూ చచ్చిపోరు కదా, ఖచ్చితంగా వదిలేశానని చెప్తున్నాను ఈ మాట. 4 పెళ్లిళ్ళు చేసుకున్నా గాని ఒకరు తనతో తన జీవితకాలం సంతృప్తి, ప్రేమను పంచలేదు. ఏదో టైంలో విడిపోయాడు. అయినా ఆమెను పెళ్లి చేసుకోవడానికి ఇంకొక ఆయన వచ్చాడంటే ఖచ్చితంగా ఎంతో కొంత ఆ స్త్రీ అందగత్తే. ఆ సమాజంలో 4 పెళ్లిళ్ళు చేసుకున్నా గానీ ఆ 4వ భర్త కూడా వెళ్ళిపోయిన తర్వాత 5వ వాడు కూడా పెళ్లి చేసుకోవడానికి ముందుకు వచ్చాడంటే ఎంతో కొంత అందగత్తే. 5వ భర్తగా ఉండడానికి కూడా సిద్ధపడ్డాడంటే చూడండి, అందగాడంటాడు. వాడు కూడా దేనికి వచ్చాడో తెలుసా? కొన్నాళ్ళ నుండి నేను కూడా వదిలేవచ్చు, ఎందుకంటే 4 వదిలేసినప్పుడు 5వ వాడిని నేను వదిలేను తప్ప అన్నట్టే వచ్చాడు. ప్రేమ పేరుతో, సంతోషం, లవ్ పేరుతో జీవితం, లైఫ్ పార్ట్నర్, వివాహం అనుకునే వచ్చాడు. ఆ 5వ వాడు కూడా ఏదో టైంలో ఆమెను వదిలేశాడు. 5 పెళ్లిళ్ళై భర్తను వదిలేసిన ఆ స్త్రీని ఇంకా సమాజంలో ఎవరైనా గౌరవిస్తారు? ఇంకెవరు పెళ్లి చేసుకోవడానికి ముందు రాలేదు. తన జీవిత కాలం ఒక్క పురుషుని దగ్గర వివాహంలో ప్రేమ, సంతోషం వెతుకుతూ ఒక్కొక్కరు వదిలేస్తుంటే ఇంకొకరిని ప్రేమిస్తూ పెళ్లి చేసుకుంటూ ఉంటే ఇన్ ద ఎండ్ ఆమెను చేసుకోవడానికి ఇంకెవరు రాలేదు. 6వ పరిస్థితి ఏంటో తెలుసండి? వేరొక స్త్రీ యొక్క భర్తను ఇల్లీగల్ కాంటాక్ట్ లో బతికిస్తుంది. ఈ మాట ఆమెతో మాట్లాడుతూ యేసు ప్రభువే చెప్పారు, అమ్మా నువ్వు అడిగింది నేను ఇస్తా గానీ నీ భర్తను తీసుకోనరా అని అన్నారు ప్రభు ఆమెతో మాట్లాడతా. అప్పుడు ఆ స్త్రీ అంది, నాకు భర్త లేడు సార్ అంది. అప్పుడు యేసుక్రీస్తు అన్నారు, అమ్మా నువ్వు చెప్పిన మాట నిజమే, నీకు భర్త లేడు. ఇంతకు ముందు 5 ఉండేవారు, 5 విడిచిపెట్టారు. ఇప్పుడున్నవాడు నీ భర్త కాదు, ఇప్పుడున్నవాడు నీ భర్త కాదన్నాడు. అంటే 6వ వ్యక్తి ఎవరో ఉన్నారు ఆమెకు, కానీ నీ భర్త కాడంటే వేరే స్త్రీ యొక్క భర్త. ఆ స్త్రీ యొక్క జీవితంలో ఎందుకు ఉందో తెలుసండి? జీవిత కాలం సుఖం, సంతోషం, ప్రేమను వెతుక్కుంటాడు మానవుడు. ఇది ఫస్ట్ మ్యాన్ దగ్గర చూసాం ప్రాబ్లం. ఆదిమ మానవుడు, ఈ సృష్టి అంతటికి మొదటి మానవుడి దగ్గర ఉన్న ప్రాబ్లమే స్త్రీ. ఒకవేళ ఫస్ట్ స్త్రీనే పుట్టిస్తే ఆమెకున్న మొదటి ప్రాబ్లమే పురుషుడు, లవ్. ఆ అట్రాక్షన్ అలాంటిది, ఆ జాయ్ అలాంటిది, ఆ లవ్ అలాంటిది. దేవుడు వద్దని కాదు, మీకోసమే సృష్టించాడు. కానీ అదే జీవితం అన్నట్టు దానికోసం ఉద్యోగం. చాలా మంది కుర్రోళ్ళు మేము చూస్తుంటాం, మేము పనిచేస్తుంటే యూత్ మధ్యనే వాళ్ళకి ఎందుకు తెలుసు జాబ్ కావాలి, పేరెంట్స్ బాగా చూసుకోవాలి కాబట్టి జాబ్ కావాలి. అంత మాత్రం కాదు, నేను ఎంత గొప్ప జాబ్ లో సెటిల్ అయితే అంత గొప్ప సంబంధం చేసుకోవచ్చు, అంత నాకు నచ్చిన అమ్మాయిని చేసుకోవచ్చు. జీవితం సుఖాల కోసమే, ఈ ప్రేమ కోసమే, ఈ ప్రెజర్ కోసమే, సెటిల్మెంట్ కోసం దాన్ని వెతుకుతున్న ఈ స్త్రీ జీవితం మొత్తం కాలిపోయి చివరికి ఎవరి దగ్గర ప్రేమ లేక వేరొక స్త్రీ యొక్క భర్తను ఇలాంటి రిలేషన్షిప్ లో బతుకుతూ ఉంటే ఆ టైంలో యేసుక్రీస్తు సార్ వినండి మాట, అలాంటి సాక్ష్యం, అలాంటి లైఫ్ స్టైల్ ఉన్న స్త్రీని ఆ ఊరి వాళ్ళు ఎవ్వరూ గౌరవించరు. అందరూ వాటర్ తెచ్చుకోవడానికి వెళ్ళకెళ్లే టైంలో ఆ స్త్రీ వెళ్ళలా.
మధ్యాహ్నం ఎండలో వెళ్ళింది. ఎందుకంటే తన ఊరి వారికి మొహం చూపించుకోలేని స్థితి. అలాంటి స్త్రీని చూసినా కానీ పురుషులైతే వేరే దృష్టితో చూస్తారు. పురుషులైతే వేరే దృష్టితో చూస్తారు అలాంటి స్త్రీని. బట్ అలాంటి స్త్రీని ఎవరు గౌరవించరు. అలాంటి స్త్రీతో ఫ్రెండ్షిప్ చేస్తే సమాజంలో మనకెవరు గౌరవం ఇవ్వరు. జీవితం మొత్తం కాలిపోయి ఇంకెవ్వరికి పనికిరాక అలాగా వదిలేసిన ఒక జీవితాన్ని ఉద్ధరించడానికి ఒక ఆయన ఈ లోకానికి శరీరాన్ని ధరించి పక్కన కూర్చొని ఎలా మాట్లాడితే విషయం అర్థమవుతుందో ఆ ఎండలో వెయిట్ చేస్తున్నాడు. ఆ స్త్రీ వస్తుందని. తన జీవితం అప్పటికే ఎలా ఉందో తెలుసండి. ఇంకెవరు పట్టించుకోరు, ఎవరు గౌరవం ఇవ్వరు. తనను కోరుకోవడానికి ఎవరు రారు. ఒకవేళ ఎవరైనా కోరుకుంటే ఇల్లీగల్ గానే. అలాగ పూర్తిగా జీవితం కాలిపోయిన వ్యక్తి కోసం కూడా ఎవరైనా వెయిట్ చేస్తారా? ఎవరైనా మాట్లాడతారా? అంత దూరం ప్రయాణం చేసి ఎండలో ఒక్కడు ఆ స్త్రీ వచ్చే టైం కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు. అలాగ వెయిట్ చేసి ఆయన ఎవరో తెలుసా? దేనికి వెయిట్ చేస్తున్నాడు తెలుసా? మీరే వాడుతున్న వస్తువులు ఉన్నాయి. ఇంట్లో బకెట్ కావచ్చు, ఎన్ని వెజల్ కావచ్చు, దానికి కన్నం పడింది, ఇంకా పనికిరాంది వాడలేము. కాబట్టి ఇదిగో అలాంటి బ్యాక్ యార్డ్ లో పడేస్తాం. ఆ బ్యాక్ యార్డ్ లో కదిలిపోయి కన్నాలు పడి పనికి రాకుండా పడేసిన వెజల్ మనం అటు వెళ్తున్నప్పుడు దానికి ప్రాణం నోరు లేదు. ఒకవేళ ఉంటే ఎలా చూస్తే తెలుసా? నేను పనికొచ్చిన నాళ్ళు నన్ను బాగా వాడారు, ఇంక నేను పనికిరానని పడేశాను. నన్ను జ్ఞాపకం చేసుకోరు, నన్ను పట్టించుకోరు, నాకు అసలు వాల్యూ లేదు, ఇంకే ఇంతే నా జీవితం. అలాంటి పాత్ర కూడా ఎగిరి గంతేసి ఆనందించే టైం ఎప్పుడైనా వస్తుందా? అలాంటి ఒక వెజల్, అలాంటి ఒక వస్తువు ఎగిరి గంతేసి ఆనందించే టైం ఎప్పుడైనా వస్తుందా? అఫ్కోర్స్ ప్రాణం లేదు, బట్ మళ్ళా ఆలోచిద్దాం ఒకసారి. ఎప్పుడు ఎగిరి గంతేసి ఆనందిస్తుందో తెలుసా? ఆ వీధిలో ఒక శబ్దం వినాలి. పాత సామాన్లు కొంటాం, పాత సామాన్లకి బాగు చేసి మరలా ఉపయోగిస్తాం, అమ్ముతాం అని పాత సామాన్లు కొనేవాడు ఎవరో తెలుసా? పనికి రాదని మనం పడేసే దాన్ని కూడా విలువ పెట్టుకొని మరలా బాగు చేసి ఉపయోగించేవాడు వచ్చినప్పుడు ఈవెన్ ప్రాణం లేని ఒక పాత్ర కూడా పగిలిపోయి ఇంకా పనికి రాదని పడేసిన పాత్ర కూడాను ప్రాణం లేదు, లాజిక్ లేదు, మైండ్ లేదు, అండర్స్టాండబుల్. బట్ అనాలజీ కోసం చెప్తున్నాం. ఎగిరి గంతేసే ఒకే ఒక సందర్భం. అలాంటి పనికిరాని దాన్ని కూడా విలువ పెట్టుకొని అద్భుతంగా బాగు చేసి ఉపయోగించగలిగే వాడు వచ్చినప్పుడే ఆనందం. ఈ స్త్రీ జీవితం కంప్లీట్ గా ఈ లోకంలో ఉన్న ప్రెషర్ ని, లవ్ ని కోరుకొని ఎంత జీవితం చేతుల్లోకి తీసుకొని కాల్ చేసుకుందో అలాంటి జీవితం కోసం కూడా ఎండలో వెయిట్ చేసి విలువ పెట్టుకొని మరి తన జీవితానికి అద్భుతమైన విలువ, అంతకు మించిన పర్పస్ ఫిల్ చేయడానికి ఒక ఆయన సిద్ధంగా ఉంది. మీకే ఈ ప్రశ్న. చిన్నప్పటి నుంచి నేను విన్నా ఈ మాట. నేను హిందూ, పెళ్ళైన తర్వాత ప్రభు ఎవరో తెలిసింది, ఇప్పుడు ఆయన గురించి మాట్లాడుతున్నారు. కానీ ఒకప్పుడు మా నాన్నగారు చెప్పిన మాటలు ఏంటో తెలుసా? ఫైనల్లీ వర్డ్స్ వినండి. అరే అబ్బాయి, నువ్వు తప్పు చేయకూడదు, అబద్ధం ఆడకూడదు, ఎవరిని బాధ పెట్టకూడదు. ఒకవేళ నువ్వు ఇలా తప్పు చేస్తే, పాపం చేస్తే దేవుడు నిన్ను నరకంలో వేస్తాడు. చిన్నప్పుడు అడిగా, డాడీ నరకం అంటే ఏంటి డాడీ అని అడిగి. మా నాన్నగారు నాకు చెప్పారు, నరకం అంటే చూపిస్తామని చెప్పి ఆ పండుగ రోజు ఒక సినిమా వస్తే ఆ సినిమా చూపించారు. ఆ సినిమా నాకు బాగా గుర్తుంది, యమగోళని. ఆ సినిమాలో చూపించింది ఏంటంటే పాపం చేసిన మానవులు నరకానికి వెళ్తే వారికి ఎలాంటి శిక్ష విధిస్తారో చూపించారు. ఆ భయంకరమైన శిక్షలన్నీ చూపించి, కాబట్టి నువ్వు ఎవరిని బాధ పెట్టకు, పాపం చేయకు, మంచిగా ఉండాలి, చేతనైనా సహాయం చేయి, లేకపోతే లేదు అని మా నాన్నగారు బుద్ధి జాగ్రత్తలు చెప్పేవారు. బాగానే ఉంది. మరి పాపం చేయకుండా మంచిగా జీవిస్తే, పుణ్యం చేస్తే ఎక్కడికి వెళ్తామో కూడా చెప్పారు. అప్పుడెక్కడికి వెళ్తామో తెలుసా? స్వర్గం అని చెప్పారు. స్వర్గమా డాడీ? నరకానికి వెళ్తే ఏముంటుందో చెప్పారు. ఎందుకు స్వర్గంలో ఏముంటుంది డాడీ అంటే, స్వర్గంలో చాలా ఉంటాయి డాడీ అని చెప్పేశారు. చెప్పలా నాకు. ఎందుకు? నేను చిన్నోనని చెప్పలా. ఆ తర్వాత నాకు తెలిసింది, డాడీ నరకం ఎలా ఉంటుందో చెప్పడానికి సినిమా చూపించారు కదా, మరి ఎందుకు స్వర్గం ఎలా ఉంటుందో ఎలా తెలుస్తుంది? సినిమాల్లోనే ఉంటుంది. కాబట్టి ఆ భక్తిరస చిత్రాలు చూసినప్పుడు ప్రతి చిత్రంలో కూడా ఆ హీరో ఆ లోకం ఈ లోకం అన్ని దాటిన తర్వాత చివరికి దేవలోకం వెళ్ళాడు. అక్కడేముందో తెలుసా?
ఏ చిత్రంలోనైనా హీరో అన్ని లోకాలు దాటేసి చివరికి దేవలోకం వెళ్తే ఫస్ట్ అక్కడ ఏం జరుగుతుంది మీ అందరికీ తెలుసు, గెస్ చేయొచ్చు. ఏం జరుగుతుందో తెలుసా? ఫస్ట్ ఆ లోకం వెళ్ళగానే నరుడా ఓ నరుడా ఏమి కోరిక, డ్యాన్స్ ఉంటుంది, పాట ఉంటుంది, అందగత్తులు వస్తుంది. స్వర్గంలో ఏముంటుందో అర్థమైంది, అందుకే దాన్ని స్వర్గం అన్నారు. స్వర్గంలో ఏముంటుందో బాగా విన్నా, బాగా తెలిసింది. ఓహో మా డాడీ అందుకు చెప్పలేదు ఆ స్వర్గంలో ఏముంటుందో అంటే అని అనుకున్నా. ఆ తర్వాత మనసులో అనిపించింది, నేను మీలాంటి అబ్బాయినేగా, స్వర్గం చాలా బాగుంది, అక్కడికే వెళ్ళాలి. ఎందుకు? అందగత్తెల కోసం. ఈలోగా కొద్ది పెద్ద అయ్యాను, స్పోర్ట్స్ లో పడ్డాను. మా ఫ్రెండ్ తీసుకుని వెళ్ళాడు, అరే ఇంతకు మించి గొప్పది ఉందని యోగాలు తీసుకుని వెళ్ళాడు. సో యోగాలు చాలా కాలం ఉన్నాం. అందులో నుంచి మరొక మతం గురించి ఒక గురువు గారు వచ్చారు. ఆయన ఏమో జీవిత చక్రం చెప్తున్నారు. జీవిత చక్రం ఎలా ఉంటుందో తెలుసా? మధ్యలో దేవుడు వెలుగుండి చుట్టూ మానవ యొక్క జీవిత చక్రం 12 బొమ్మలు ఉన్నాయి. ఆ 12 బొమ్మల్లో నువ్వు పుట్టావు, పెరిగావు, ఇది ఇది అని చెప్పి ఫైనల్ గా ఒక చిత్రం, 12వ చిత్రం. బ్రహ్మకుమారి సమాజం, ప్రేమ సమాజం గురించి మాట్లాడుతున్నాను. నేను అబద్ధం చెప్పట్లా. నేను చిన్నప్పుడు చూసినప్పుడు నాకేం చెప్పారు గురువులు అదే చెప్తున్నా. నేను ఒక హిందువుగా, నువ్వు పుట్టావు, పెద్ద అవుతున్నావు, స్కూళ్ళు, పరీక్షలు, రోడ్లు, ఆరోగ్య సమస్యలు, తర్వాత పేరెంట్స్ ఉండరు, నీ జీవితం అంతా ఇన్ని కష్టాలు పాలవుతుందా? చివరికి నువ్వు ఎక్కడికి వెళ్తావో తెలుసా? ఎక్కడికి వస్తే ఈ 12వ బొమ్మలో ఉన్నది చెప్తాను వినండి. ఆ 12వ చిత్రంలో ఒక బెడ్ ఉంది. ఆ బెడ్ మీద ఒక అబ్బాయి పడుకొని ఉన్నాడు అడ్డుగా. కాళ్ళ దగ్గర 3 అమ్మాయిలు, కాళ్ళ దగ్గర 3 అమ్మాయిలు. ఒక్కొక్క అమ్మాయి చెయ్యి ఖాళీగా లేదు, ప్లేట్ ఉంది. ఆ ప్లేట్ లో స్వీట్స్, ఫ్రూట్స్ ఇవన్నీ ఉన్నాయి. ఆ 12వ చిత్రంలో బెడ్ మీద ఉన్నది ఎవరో తెలుసా? నువ్వే. నేనా? అవును. ఈ విశ్వాసంకి వచ్చి ఎక్కడ నువ్వు భక్తి చేసి మాలా సేవ చేస్తే ఈ భూమి మీద జీవితం నీకు ఎలా ఉన్నా చివరికి నువ్వు ఎక్కడికి వెళ్తావో తెలుసా? దాని పేరు స్వర్గం. ఇంతకీ స్వర్గంలో ఏముంటుందో తెలుసా? పని పాట లేకుండా పడుకొని అవసరమైతే తినడానికి స్వీట్లు, ఫ్రూట్స్, ఇంకా అవసరమైతే అక్కడేమని చెప్పండి. నేను అబద్ధం చెప్పట్లా, సీరియస్ గా నిజం చెప్తున్నా. నేను ఏమి చూసి ఏమి నమ్మి ఎందులో ప్రయత్నించి చూస్తూ వచ్చానో అది మీ ముందు ప్రజెంట్ చేస్తున్నాను. అందగత్తెలు. ఓహో ఎక్కడ కూడా స్వర్గం ఇదేనా అనుకున్నాను. బాగానే ఉంది అనుకున్నా. ఆ రోజు తర్వాత రోజులో నాకు పెళ్ళైంది, నా భార్య ముస్లిం, ఇక్కడే ఉంది కూడా. వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళ పుస్తకాలు లిటరేచర్ చదివినప్పుడు అక్కడ కూడా ఒక వింతైన విషయం ఏంటో తెలుసా? అవన్నీ చదివినని నేను చెప్పను కానీ మీకే తెలిసిన విషయం చెప్తాను చూడండి. యూట్యూబ్ లో ఆ మధ్య కాలంలో ఒక టెర్రరిస్ట్ దొరికిపోయాడు. మిగతా వాళ్ళందరినీ షూట్ చేస్తారు, ఎదుగాడు మాత్రం గాయమై దొరికాడు. ఆ టెర్రరిస్ట్ ని తర్వాత చంపారు. చంపడానికి ముందు ఆ మానసికమైన డాక్టర్స్ ఉంటారు, వాళ్ళతో ఇంటర్వ్యూ, సైకాలజిస్టులతో వాళ్ళతో. ఆ ఇంటర్వ్యూలో ఆ డాక్టర్లు అడిగారు అబ్బాయికి, యూట్యూబ్ లో ఉంది ఇంటర్వ్యూ, మీరు చూడొచ్చు. తర్వాత ఆయన చంపేశారు కుర్రాన్ని, అబ్బాయి. ఆ అబ్బాయికి సైకాలజిస్ట్ ఏమని అడుగుతున్నాడు తెలుసా? అరే అబ్బాయి 6 అడుగులు ఉన్నావు, 24 సంవత్సరాలు, మంచి ఏజ్ ఉంది, చూడడానికి చక్కగా ఉన్నావు, చదువుకుని కూడా మంచి చదువు చదివావు, జీవితాన్ని ఎంజాయ్ చేయడానికి నీ ముందు చాలా ఉంటే ఇలాగా నువ్వు ఆ మానవ బాంబుగా నిన్ను పేరు చేసుకుని ఇతరులను చంపడానికి అసలు ఎందుకలా తయారయ్యావు? అసలు ఏ మోటార్తో దీనికి వచ్చావు? ఆ గాడి బాంబు పేర్ల, ఆ మానవ బాంబు ఆయన కూడా బాంబు పెట్టుకున్నాడు కానీ అది పేర్ల ఫెయిల్ అయింది. అది అలాగే దొరికిపోయాడు పిల్లడు. నువ్వు ఇలా ఎందుకు చేస్తామని అడిగితే ఆ పిల్లడు ఏం చెప్పాడు తెలుసా? ప్లీజ్ వినండి. ఇస్లామిక్ థియరీ ఆఫ్ హెవెన్. ఇప్పుడు ఈ భూమి మీద జీవితంలో నా దేవుని కోసం ఎంతమందిని చంపుతానో నేను స్వర్గం వెళ్ళాక నాకంతమంది నిత్య కన్యకలను భార్యగా ఇస్తాడు అల్లా అని చెప్పాడు. తెలుసుకోవచ్చు మీరు. ఓహో అయితే ఈ టెర్రరిస్టులుగా మనుషులు చంపి వాళ్ళు కూడా బాంబులు కట్టుకొని పేలిపోతున్న వాళ్ళందరూ దేనికోసం ఇంతకీ ఇవి చేస్తున్నారంటే నీకు అర్థమైందా? ఇలాగా మానవ బాంబులతో జనాలను షూట్ చేసి చంపేస్తూ వాళ్ళు కూడా చచ్చిపోవడానికి తెగబడుతున్నది ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్లీనెస్ అండ్ రిలిజియన్ ఫర్ బ్యూటీస్. అందగత్తెల కోసమే. ఆయన చెప్పిన మాట విన్నారా? మళ్ళీ ఈ భూమి మీద జీవితంలో పవిత్ర యుద్ధం పేరట నా దేవుని కోసం ఎంతమందిని చంపుతానో నేను స్వర్గం వెళ్తే నాకు అంతమంది, ఈ మాట వినండి, నిత్య కన్యకలను గిఫ్ట్ గా ఇస్తాడు. వాళ్ళకి ఇచ్చిన ట్రైనింగ్ లో జాగ్రత్త ఈ మాట వినండి. వాళ్ళ ట్రైనింగ్ ఏంటో తెలుసా? ఆ టెర్రరిస్ట్ కూడా ఆ పిల్లడు చెప్తున్నాడు,
మాకు ఇచ్చిన ట్రైనింగ్ లో ఈ భూమి మీద ఉన్న గొప్ప గొప్ప సెలబ్రిటీస్ అందరికీ ఫోటోలు చూపించి ఏం చెప్తారు తెలుసా? ఈ భూమి మీద వాడిపోయిన అందానికే ఎంత గొప్పగా ఉంటే పరలోకంలో నిత్యం వాడిపోకుండా ఎప్పటికీ, ఈ మాట ఉపయోగిస్తున్నాడు ఏమనుకోవద్దు, నిత్యం కొత్తదనం. ఏం చెప్పాలి? నిత్య కన్యకలు అనే మాట బట్టి మీరే అర్థం చేసుకోండి. వాళ్ళు ఎన్నాళ్ళైనా ఉపయోగించాడు మాట. ఈ మాటలు నేను సొంతంగా కనిపెట్టి చెప్పినవి కాదు సార్. నా జీవిత కాలంలో ఎవరు నిజంగా దేవుడు, ఎవరి కాన్సెప్ట్ నిజం కావచ్చు అంటే, మీకు ఇప్పుడే ఒక లాజికల్ క్వశ్చన్. ఇప్పుడు చెప్పండి, ఈ మతాలన్నింటిలో స్వర్గానికి వెళ్తే అక్కడ బెస్ట్ గిఫ్ట్ ఏంటి అంటే అందుకత్తిరే. దీన్ని బట్టి మీరు ఒక మాట చెప్పవచ్చు, ఈ మత గ్రంథాలు ఎవరు రాశారు? ఎవరు రాశారు? అట్లీస్ట్ మీరు ఒక మాట చెప్పగలరు. ఎవరు రాశారు? పేర్లొద్దు, సింపుల్ ఒక మాట చెప్పగలం, మగాళ్ళు. మగాళ్ళకి ఏది ఇష్టమో స్వర్గాన్ని కూడా అదే దాంతోనే రాసుకున్నారు. ఒకవేళ కర్మ కాలి ఆ స్త్రీలు ఆ స్వర్గానికి వెళ్ళారు అనుకోండి, ఆ పని చెప్పండి. ఇప్పుడు కర్మ కాలి అదే సిద్ధాంతం, అదే మతాలు, అవి నిజం అనుకుందాం. ఆ ప్రకారమే స్త్రీలు కూడా స్వర్గానికి వెళ్ళారు అనుకుందాం. ఆ స్త్రీల పని ఏంటి చెప్పండి. ఇప్పుడు స్త్రీల పని ఏంటి? ఎక్కడ కూడా భూమి మీద జీవితం కడగడానికి, వండి పెట్టడానికి, తొడవడానికే. అక్కడ కూడా ఒకవేళ కర్మకాలి ఆ స్వర్గానికి వెళ్తే స్త్రీలు దేనికోసం ఉన్నారో తెలుసా? మగవాళ్ళని సుఖ పెట్టడానికి. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానో తెలుసండి, దీన్ని బట్టి మీకు అర్థం కావాలి. లోకంలో ఉన్న స్వర్గం గురించి మాట్లాడుతున్న ఈ మతాలు రాసుకున్నది మగవాళ్లే. వాళ్ళ సుఖాలు, వాళ్ళ సరదాల కోసమే రాసుకుని దానికి తగ్గట్టు మానవుల్ని ఇలాగా మోసగిస్తున్నారు. కానీ క్రైస్తవులకు కూడా కాన్సెప్ట్ లో హెవెన్ ఉంది. ఎందుకు వీళ్ళెందుకు హెవెన్ వెళ్తారో తెలుసా? నేను మాట్లాడుతున్న యేసుక్రీస్తు గురించి, దేవుడి గురించి, బైబిల్ గురించి. బైబిల్ కూడా బోధిస్తుంది దేర్ ఈజ్ హెవెన్. పరలోకం ఉంది, స్వర్గం కాదు, పరలోకం ఉంది. పరలోకానికి మేము వెళ్తాం. కానీ దేనికో తెలుసా? జీవితం మొత్తం కాలిపోయి ఒక్కొక్కరు నమ్మి ఆ ప్రేమని, ఆ తోడుని, ఆ సంతోషాన్ని జీవితంలో వెతుక్కోవడానికి ప్రయత్నాలు చేసి 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 చివరికి నా శరీరం, నా గౌరవం డొక్కులా తయారై ఎవ్వరికీ అవసరం లేకుండా పూర్తిగా నన్ను చేదరించుకొని పడుంటే, అలాంటి వ్యక్తిని జీవితాన్ని బాగు చేసి అద్భుతంగా మార్చి ఈ లోకానికి ప్రజెంట్ చేయడానికి ఒక ఆయన అక్కడి నుంచి వచ్చాడు ఈ భూమికి. నేను పరలోకం వెళ్తే ఒకరిని చూడడానికి అంతే. అన్ని రకాలుగా పాపముతో, అన్ని రకాల పాపాలతో, స్వార్థముతో, ఫూలిష్నెస్ తో జీవిత కాలం కాల్చేసుకొని ఇంకెవ్వరికి అక్కర్లేని, గౌరవం లేని, ఏ మాత్రం జీవితం లేని అలాంటి జీవితాన్ని కూడా ఉద్ధరించడానికి, పరలోకాన్ని విడిచిపెట్టి నా పక్కన కూర్చొని మాట్లాడడానికి నా లాంటి శరీరాన్ని ధరించి నా పాప శిక్ష అంతా ఆయన తన మీద వేసుకొని నీ వంతు, నీ బదులు, నీ స్థానంలో నీ పాప శిక్ష అంతా భరించి నిన్ను తప్పించడానికి నీ వంతు, నీ బదులు, నీ స్థానంలో నీ శిక్ష అంతటిని మీద వేసుకొని మరణించిన అంత రేంజ్ లో నీ కోసం ప్రేమ చూపించిన వాడు అక్కడున్నాడు. నేను పరలోకం వెళ్తే ఆయన చూడడానికి వెళ్తాను. ఇంకేదో మిస్ అయిపోయాయి సుఖాలు, సరదాలు, రుచులు, వాటి కోసం కాదు. నా స్వార్థముతో, బుద్ధిహీనతతో, సత్యము తెలియక, జీవితం ఎవరి కోసం జీవించాలో తెలియక, ప్రతి కంటికి కనిపిస్తున్న ప్రతి దాన్ని కోరుకుంటూ వాటిని ఎలా సంపాదించుకోవాలని రకరకాలుగా కలలుగంటూ కష్టాలు పడిపోయి చదివేసి ఉద్యోగాలు తెచ్చేసుకొని నీవు ఇలాగ అడ్డదిడ్డంగా జీవిస్తున్న ప్రతి దాన్ని బట్టి నీ జీవితాన్ని మరెక్కువ ప్రమాదంలో పెట్టుకుంటున్నావు. అంత ఘోరంగా నీ జీవితం కాలిపోయినా నిన్ను బాగు చేయడానికి, రక్షించడానికి నీ కొరకు తన ప్రాణం పెట్టి మరి విలువ పెట్టి కొనుక్కున్న వాడు ఎలా ఉంటాడో ఒక్కసారి చూడవాలి అంతే. అంతకుముందు నాకు చాలా మంది దేవుళ్ళు ఉన్నారు, దేవతలు ఉన్నారు. నా దగ్గరికి వచ్చి నాకు అది ఇచ్చి ఇదేదో చేస్తేనే ఇస్తానన్నారు. కానీ నిజమైన దేవుడు ఎలా ఉంటాడో తెలుసా? వాళ్ళ పేరెంట్స్ ఉన్నారండి, మీరు వాళ్ళ మాట వినలేదు, ఎన్నోసార్లు వాళ్ళని బాధ పెట్టారు, అయినా మీరు చావాలని వాళ్ళు కోరుకోవాలా, ఎలాగైనా మిమ్మల్ని బాగు చేసుకోవాలని మీకోసం ఎంత కిందకైనా వచ్చి తాపత్రయపడతారు. మరి దేవుడిచ్చిన తల్లిదండ్రులే మనం ఎంతగా వాళ్ళని అవమానించి బాధ పెట్టినప్పటికీ మనం ఎలాగైనా బాగు చేసుకోవాలని అంత కష్టపడతారు కదా. మరి దేవుడు ఎందుకు అలా ఉంటాడు? నేను ఇక్కడ ఉన్న కొండ మీద ఇక్కడికి వస్తేనే ఆశీర్వదిస్తా, ఇక్కడికి వచ్చి నువ్వు నాకు మూట ఇస్తే నేను
నిన్ను ఆశీర్వదిస్తాను, నీ అవసరం తీరుస్తానంటే లంచగొండ అవుతాడు. కానీ నిజంగా తల్లిదండ్రులు ఇచ్చిన దేవుడు ఎలా ఉంటాడో తెలుసా? నువ్వు ఆయన అంత అవమానించి తృణీకరించినా అవసరమైతే నీ కోసం ప్రాణం పెట్టడానికి కూడా వస్తాడు. అలాగా లోకానికి ఒకే ఒక్క దేవుడు ఉన్నాడు. ప్రతి మానవుణ్ణి వాడి పాపం నుంచి రక్షించడానికి ఏ ఒక్కరు రక్షించడం ఆయనకి ఇష్టం లేదు. కాబట్టి ప్రతి మనిషి యొక్క పాప శిక్షను ఆయన తన మీద వేసుకొని సిలువుపై మరణించి నిన్ను తప్పించాడు. దేవుడంటూ లోకానికి వస్తే ఇవ్వాల్సింది మూటలు పట్టుకొని కాదు, డబ్బు పట్టుకొని కాదు, అధికారం పుస్తకాలు వేసుకొని జ్ఞానం చెప్పడానికి కాదు, అవన్నీ ఇక్కడవే. దేవుడంటూ లోకానికి వస్తే ఒకటి ఇవ్వాలి. లోకానికి ఏది అవసరం? డబ్బు, ధనం, అధికారం కాదు, ఇక్కడవే. లోకమంతటికి ఉన్న ఒకే ఒక ప్రమాదం మరణం. దేవుడంటూ లోకాన్ని ప్రేమిస్తే దానికి చెక్ పెట్టాలి. దేవుడు ఆ మరణం అనే పెద్ద ప్రాబ్లంకి చెక్ పెట్టాలంటే ఆయన పట్టుకొని రావాల్సింది డబ్బు, ధనం కాదు, ఇవ్వాల్సింది ప్రాణం. అలాగా నిన్ను ప్రేమించి, నిన్ను సృష్టించి, నిన్ను కాపాడి పోషిస్తూ నీ జీవితానికి అవసరమైన ప్రతి ప్రజల్ని సిద్ధపరుస్తున్న వాడిని నేనే అని చెప్పడానికి రుజువుగా నీ కోసం ఉన్న పెద్ద సమస్య మరణం. అలాంటి మరణాన్ని నీ బదులు తన ప్రాణం అడ్డేయడానికి వస్తే చేతకాక శిలువ మీద తెచ్చినవాడు దేవుడు ఎలా అవుతాడని పక్కలో లాజిక్ మాట్లాడేవాడు ఎంత జ్ఞానం మరి మీరే చెప్పుకోండి. దేవుడు అంటూ లోకానికి వస్తే లోకానికి ఉన్న ఒక పెద్ద సమస్యని తీర్చాలి. ఆ పెద్ద సమస్య డబ్బు, ధనం, జ్ఞానం కాదు సార్, మరణం. లోకానికంటూ దేవుడు ఏదైనా చెయ్యాలి, బాగు చేయాలని అనుకుంటే ఆ లోకంలో ఉన్న నీకున్న పెద్ద సమస్య మరణం. తిరిగి లేదు, ఇన్నోవేటబుల్ నీకు అది. దేవుడు నిజంగా ఈయనే అనడానికి ఒకే ఒక గొప్ప రుజువు నీ జీవితానికి ఉన్న పెద్ద సమస్యను ఆయన తీర్చాలి. తీర్చాలంటే నీ బదులు, నీ వంతు, నీ స్థానంలో ఈ పాప శిక్ష భరించడానికి ఆయన మరణం పొందాలి. దేవుడు అనంతుడు, నిరాకారుడు. దేవుడు మరణించడం అసాధ్యం. దేవుడు నీ దెబ్బ ఆయన కాయాలంటే, నీ బదులు ఆయన రక్తం చిందించాలంటే, నీ మరణం ఆయన పొందుకోవాలంటే నీలాంటి శరీరం ధరించాలి. అందుకు ఈ క్రిస్మస్ పండుగ రోజు దేవుడు ఈ లోకం, ఇందులో ఉన్న ప్రతిదాన్ని తన మాటతో ఈ రోజు వరకు ఎవ్వరికీ అర్థం కాని రేంజ్ లో సృష్టించిన వాడు నీ శిక్ష పొందడానికి, నీ దెబ్బ కాయడానికి, నీ అవమానం తీసుకోవడానికి, నీ మరణం తన మీద వేసుకుని నేను తప్పించడానికి శరీరాన్ని ధరించిన రోజు. ఎంతకంటే గ్రేటెస్ట్ సెలబ్రేషన్ ఏమైనా బుద్ధి ఉంటే మానవులు సెలబ్రేట్ చేసుకోవాల్సింది దీన్ని. మీకు ఆయన గురించి విలువ తెలియదు, బట్ చాలా ప్రమాదం. ఈ జీవితంలో నీకు తిండి పెట్టి, పోషించి, చదువిచ్చి, లాజిక్ ఇచ్చి, రీజనింగ్ ఇచ్చి, రేషనాలిటీ ఇచ్చి, ఎంత ఫ్రెండ్స్, ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఎందుకు ఇస్తున్నాడో తెలుసా? అల్టిమేట్ రియాలిటీ గురించి నువ్వు ఆలోచించాలి. దెన్ వాట్ ఈస్ అల్టిమేట్ రియాలిటీ? యేసుక్రీస్తు. నీ జీవితం ఉన్నది అందుకే, నీ జీవితం యొక్క కాంటెక్స్ట్ ఉన్నది అందులోనే. ఈ లోకాన్ని సృష్టించిన వాడే ఈ లోకాన్ని పరిపాలించమని మానవుని చేస్తే వాడు పాపం చేసి అమ్మేశాడు అధికారాన్ని. మరలా దాన్ని సంపాదించడానికి మనం పొందాల్సిన శిక్ష అంతా ఆయన పొంది తిరిగి లేచి రెండోసారి రాబోతున్నాడు పరిపాలించడానికి. ఈ రెండింటి మధ్యలో ఉన్నాం. ఫైనల్ వర్డ్స్ నేను చదివిన మాట ఉందా? ఆ మాట క్రీస్తు పూర్వం 7th సెంచరీ బీసీలో రాయబడింది. ఆ మాట చెప్పినప్పుడు ఏ ప్రవక్త చెప్పాడో ఆ మాటలో 1% కూడా జరగడం చూడాల. కానీ ఆయన 100% న్యాయం చేశాడు తనకు దేవుడు ఇచ్చిన జీవితాన్ని. సార్, ఆ వచనం చెప్పి 700 సంవత్సరాల తర్వాత అందులో 50% జరిగింది. అనదర్ 50% జరగడానికి మనం చాలా చివరున్నాం తెలుసా? ఈ రెండింటి మధ్యలో లేము, మనం చాలా చివరున్నాం. త్వరలో అనదర్ 50% కూడా జరగబోతుంది. అంటే రెండోసారి ఆయన రాబోతున్నాడు. నీకు తెలిసే ఉంటుంది ఈ మాట. ప్రతి మతం, ప్రతి దేశం నమ్ముతున్న మాటది. యుగం అంతం అవ్వడానికి యుగ పురుషుడు వస్తాడు. యుగ పురుషుడు వచ్చినప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? ప్రతి మతంలో ఉన్న కాన్సెప్టే. యుగ పురుషుడు వచ్చినప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ జరుగుతుంది. అంటే దుష్టుల్ని, దుష్టత్వాన్ని, పాపాన్ని శిక్షిస్తాడు. అలా శిక్షించాలంటే ఎంతో మందిని చంపాలి. యుగాంతంలో జరిగేది అదే. అలాగే యుగాంతం చేయడానికి యుగ పురుషుడు వస్తాడు. యుగ పురుషుడు ఎవరు వస్తారు? ఆఫ్ కోర్స్ గాడ్ హిమ్సెల్ఫ్. లోకాన్ని, పాపాన్ని బట్టి తీర్పు తీర్చడానికి వచ్చేవాడు దేవుడే. అలాగే దేవుడు లోకం యొక్క పాపాన్ని బట్టి తీర్పు తీర్చాలంటే దేవుడిలో మరి మంచితనం కూడా ఉంటుంది కదా. అలాంటి మంచితనం వల్ల దేవుడు ఏం చేయాలో తెలుసా? ముందు క్షమించే అవకాశం లోకానికి ఇవ్వాలి. లోకమంతటికి క్షమించే అవకాశం ఇవ్వని వాడు తీర్పు తీర్చే హక్కు లేదు. లోకమంతటికి ఉచితంగా 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 ఉచితంగా
మీ కష్టం మీద ప్రయాసం మీద మీరు కట్టుకునే పుణ్యం మడి మీద కాదు. ఉచితంగా ప్రపంచమంతటికి ఎవరు క్షమాపణ అవైలబుల్ గా ఉంచాడో అదే ఎవిడెన్స్. తర్వాత వచ్చి తీర్పు తీర్చబోతున్నాడని నీకోసం అవసరమైందంతా మొదటిసారి వచ్చి నీ పాప శిక్ష అంతా తన మీద వేసుకొని నీ బదులు నీ వంతు నీ స్థానంలో మరణించి అన్ని రకాలుగా పాడవబోతున్న నీ జీవితాన్ని ఉద్ధరించడానికి ఎంతగా ప్రేమిస్తున్న యేసు క్రీస్తుని ఎరగకుండా నీ జీవితం కొనసాగించడం ముగించడం నీకు ఏ మాత్రం క్షేమం కాదు. సో ఇదే గ్రేటెస్ట్ టైం ఫర్ యూ టు అండర్స్టాండ్, థింక్, సర్చ్ అండ్ ఫైండ్ అవుట్ ద అల్టిమేట్ రియాలిటీ. అంతిమ సత్యం మీరు అర్థం చేసుకోవడానికి, గుర్తించడానికి ఈ రోజు ప్రభు మీకు ఇస్తున్న అవకాశం. మిమ్మల్ని ఒకరోజు తీర్పులో నిల్చుంటాం. ప్లీజ్, తీర్పులో నిల్చుంటాం. నువ్వెవరో మాకు తెలియదు, నాకు అర్థం కాలేదు, నువ్వు నిజంగా దేవుడు అని మా కోసం ప్రాణం పెట్టి ఎంత గొప్ప లాజిక్ హిస్టరీ అంతా ఉంచేవని మాకెవరు చెప్పలేదు కాబట్టి నేను నమ్మలేదు అని చెప్పే ఎక్స్క్యూజ్ ఈ స్థలంలో ఉన్న ఎవరికి లేదు. ప్లీజ్ ఈ మాట మర్చిపోవద్దు, మీకు ఒకరోజు ఉపయోగపడుతుంది. నీవెవరో మాకు తెలియదు, నీ గురించి మాకెవరో అర్థమైనట్టు చెప్పలేదు, ఎంత హిస్టరీ ఉంది, ఎంత లాజిక్ ఉంది, ఎంత పాయింట్ ఉంది, ఎంత లవ్ నా మీద ఉందని నాకెవరూ చెప్పలేదు కాబట్టి నేను నమ్మలేదని ఆ రోజు చెప్పి తప్పించుకునే ఎక్స్క్యూజ్ నీకు లేదు. ఇది రెండవసారి చెప్తున్నాను. ఆ రోజు నువ్వు పళ్ళు కొరుకుతావు చూడు, నన్ను చూసే పళ్ళు కొరుకుతావు. ఆ రోజు ఈ నిల్చొని గంట తిన్నాడు నా తల, ఇది జరుగుతుంది. ఎంత పని అయిపోయిందని నువ్వు పళ్ళు కొరుకుతావు బాధ భరించలేక. ఆ తీర్పులో నన్ను చూసే మీకు ఎక్సెప్షన్ లేదు, తప్పించుకునే అవకాశం లేదు, ఇంకొక మార్గం లేదు, ఇంకొక రక్షకుడు లేడు. ఒకరే సృష్టించారు, నీ జీవితం కూడా ఆయన కోసమే. ఆ సత్యం తెలియక నువ్వు ఇష్టం వచ్చిన దానికోసం బతుకుతున్నావు. అయినా నిన్ను రక్షించడానికి, బాగు చేయడానికి ప్రాణం పెట్టేటంత ప్రేమ ఆయన సిలువ వరకు వచ్చి చూపించాడు. అలాగా నీ బదులు, నీ వంతు, నాలుగోసారి స్టేట్మెంట్, నీ బదులు, నీ వంతు, నీ స్థానంలో నీ పాప శిక్ష అంతా తన మీద వేసుకొని నిన్ను తప్పించిన ఒకే ఒక లోకరక్షకుడు నిన్ను బాగు చేయాలని, నీ పట్ల అంత ప్రేమ కలిగి నీకోసం ప్రాణం ఇచ్చిన వాడు తిరిగి లేచి రెండోసారి రాబోతూ ఉన్నాడు. ఈ టైం వెరీ వెరీ వాల్యుబుల్. నీ ఇష్టం, నీ డెసిషన్. క్రిస్మస్ అంటే జస్ట్ తిన్నాం, సెలబ్రేషన్, కేక్ కటింగ్స్ కాదు. వెరీ డేంజరస్ మెసేజ్, వెరీ డేంజరస్ మెసేజ్. నిత్యత్వం అంతా నువ్వు సఫర్ అవబోతున్నావు. అక్కడి నుంచి నువ్వు ఇన్ఎస్కేపబుల్, తప్పించుకోలేవు. నీవు ఆలోచించి తీసుకున్న నిర్ణయం నువ్వెంతో ప్రేమిస్తున్న నీ తల్లిదండ్రుల భవిష్యత్తు మీద ఆధారపడింది. నీవు తీసుకున్న నిర్ణయం మీద నీ పేరెంట్స్, నీ పిల్లలు, నీ ఫ్రెండ్స్, నీకు డియర్ వన్స్ ఎవరున్నారో మీ ఫ్యామిలీలో వాళ్ళందరి యొక్క ఫ్యూచర్ ఇదే. నువ్వైనా నీకెంత లాజిక్ ఉందో, ఎంత రీజనింగ్ ఉందో, ఎంత నాలెడ్జ్ ఉందో, నీ ఇంటలెక్చువలిబిలిటీ ఏంటో మీరు చూపించాలి. ఎవరు నిజంగా దేవుడు, నిజంగా స్వర్గం కలిగే ఉంటారా, స్వర్గం దానికోసం వెళ్తారా? దీన్ని బట్టి రాసుకున్నది ఎవరు? నిజంగా స్వర్గం అంటే ఎలా ఉంటుంది? దేవుణ్ణి చూడడానికి ఆయన దగ్గర అంత సీన్ ఉందా? ఎందుకు ఆ దేవుడు నా కోసం ఏం చేశాడు? నేను మంచివాడినే కదా? ఈ విషయాలు మీరు ప్రశ్నించుకోవాలి. ఈ మాటలన్నీ విని మీ గురించి మీకు ఇప్పుడే మీ సీక్రెట్స్ తెలుసు. నీ హార్ట్ లో నిజమైన దేవునికి స్థానం లేదు, ఓన్లీ ప్లెజర్స్ కి, నీ డ్రీమ్స్ కే. అలాంటి నీవు నీ చేతుల్లో నీ జీవితం తీసుకొని నమ్మాల్సిన నమ్మకూడని వాళ్ళు నమ్ముతావు, నీ జీవితం కాల్చుకుంటావు, మరి ఎక్కువ బాధపడతావు. అయినా లోకమంతట్లో పాడైపోయి ఎవరు పట్టించుకోని వ్యక్తి ఒక్కరున్నా ఆ ఒక్కరి కోసం కూడా పరలోకం విడిచిపెట్టి వచ్చి వెయిట్ చేసి నీకు అర్థమైనట్లు మాట్లాడేవాడు ఒకే ఒక్కడున్నాడు. ఆయన చూడటానికి పరలోకం వెళ్తాం. మాతో రావాలంటే మీరు రావచ్చు. ఆయన జ్ఞాపకం చేసుకోవడానికి ఈ సెలబ్రేషన్. ఎంత గొప్ప సత్యం, ఎంత గొప్ప ప్రమాదం తెలిసి మాకిష్టమైన ఫ్రెండ్స్ తో ఈ మాట చెప్పకుండా, అర్థమైనట్లు చెప్పకుండా మేము క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటే మాకంటే దొంగలు ఇంకోరు ఉండరు. బట్ సొంత డబ్బులు ఖర్చు పెట్టి మాకిష్టమైన స్నేహితులను కూర్చోబెట్టి మాటలు చెప్పడంలో మా ఉద్దేశం, సార్ ఆయన దృష్టికి ఏ ఒక్కరు నశించడం ఆయనకి ఇష్టం లేదు. అందరూ అంతటా నిజమైన దేవుణ్ణి ఎరిగి పశ్చాత్తాపడి, ఎస్ ఐఎమ్ సిన్నర్, ఐఎమ్ సో సారీ అని ఆయన దగ్గర క్షమాపణ అడిగి రక్షణ పొందాలి. ఎందుకంటే నరకం అది నిత్యం ఉండేది, అక్కడికి వెళ్ళేవారు తప్పించుకోలేరు.
అందులోకి ఎవ్వరు వెళ్ళకూడదని, అది ఎంత సివియారిటీ ఉందో ఆ దేవునికే తెలుసు. కాబట్టి అందుకు మీ వంతు, మీ బదులు, మీ స్థానంలో ఆయన శిక్ష పొంది, మీ పాప శిక్ష అంతా పొంది మిమ్మల్ని తప్పించిన వాడు. ఆయన్ని మీరు పట్టించుకోలేదా మీ జీవిత కాలంలో? ఇంపాసిబుల్. మీ రక్షణకి ఇంకొక అవకాశం లేదు. మాకు తెలియదు అందుకే నమ్మలేదు అని మీరు చెప్పే అవకాశం లేదు. మీరు విన్నారు. బట్ మీరు నశించడం, మీ ఇంటి వారు మీకు ఇష్టమైన స్నేహితులు నశించడం, మీ స్నేహితులుగా మాకు ఇష్టం లేదు. కాబట్టి ఈ క్రిస్మస్ సెలబ్రేషన్ మీతో పంచుకోవడానికి మాకు ఒకే ఒక ఉద్దేశం, మతం మార్చడం కాదు. యూ షుడ్ కాదు, యూ మస్ట్ నో ద అల్టిమేట్ రియాలిటీ ట్రూత్ ఆఫ్ యువర్ వెరీ లైఫ్. నీ జీవితం గురించి. జీవితం నీ కోసం కాదు, ఈయన కోసం. ఒరిజినల్ ట్రాక్ ఇది. ఆయన 2 సార్లు వస్తాడు, ఆల్రెడీ ఒకసారి వచ్చాడు, 2వ సారి రాబోతున్నాడు. నీ జీవితం జీవించాల్సింది నీ ట్రాక్ కోసం కాదు, నీ ప్లాన్ కోసం కాదు, ఈ ప్లాన్ కోసం. ఆ ప్లాన్ కోసం నువ్వు జీవించడానికి హీఈస్ వర్తీ. నువ్వు ఆయన్ని నమ్మొచ్చో లేదు అనడానికి ఆఫ్ కోర్స్ ఆయన ప్రేమది. ఎప్పుడు? నువ్వు ఆయన్ని కోరుకున్నప్పుడు కాదు, నువ్వు ఆయన్ని ఘోరంగా అవమానించి రిజెక్ట్ చేసినప్పుడే నీ కోసం చనిపోయినంత ప్రేమ ఉంది. కాబట్టి యూ కెన్ చూస్ యువర్ ఓన్ డెస్టినేషన్. ప్రార్థన చేస్తున్నా. యేసు ప్రభువా, నా ముందున్న ఈ ప్రియ బిడ్డలందరూ, యవ్వనస్తులందరూ, పెద్దలు, చిన్నలు, ఈ క్రిస్మస్ అంటే జస్ట్ నవ్వుకొని గెంతులేసేది కాదు, చాలా సీరియస్ గా ఆలోచించాల్సింది. మీరు వారిని ఎంత ప్రేమిస్తున్నారో, వారు మిమ్మల్ని ఎంత చులకనగా చూసినా, రిజెక్ట్ చేసినా, ప్రాణం పెట్టినంతగా వారిని మీరు ఎంత ప్రేమిస్తున్నారో, మీ పరిశుద్ధాత్మతో వారిని కన్విన్స్ చేయండి. మతం కాదు మార్చుకోవాల్సింది, రక్షణ. వారి పాపము నుంచి, వారి పాపం వల్ల కలగబోతున్న ఘోరమైన తీర్పు ఉంది. అలాంటి నిత్య నాశనం నుంచి రక్షించే దేవుడెవరు అని వీరు ఆలోచించి గ్రహించినట్లు వారి హృదయాన్ని తెరవ చేయండి. ఈ సంవత్సరమైనా వీరు నిజమైన క్రిస్మస్ ని సెలబ్రేట్ చేసుకోవాలి. నిజమైన క్రిస్మస్ ని, ఆయన్ని ఎరగటం, నిన్ను ప్రేమించడం. జీవితంలో 20-30 సంవత్సరాలు ఆల్రెడీ జీవించేశాను, కానీ నిన్నెప్పుడు కేర్ చేయలేదు. నిజానికి నేను లవ్ చేసి కోరుకోవలసిన వాడు నీవే. ఐఎమ్ సో సారీ, నిన్నెన్నాళ్ళు నేను నెగ్లెక్ట్ చేశాను అని వీళ్ళు రిపెంట్ అవ్వాలి. నిన్ను ప్రేమించాలి. ప్లీజ్ వీరికి ఆ లైట్ ఇవ్వండి. వీరు తీసుకున్న నిర్ణయం, వీరి తల్లిదండ్రులు, భవిష్యత్తులో వీరి పిల్లలు, వీరు తోడ్పుట్టిన వాళ్ళు, స్నేహితులు, వీరికి ఇష్టమైన వారు కూడా రక్షణ పొందినట్లు వీరిలో ఈ ప్రేమను, ఈ సత్యాన్ని స్థాపించమని, వీరందరూ రక్షణ పొందాలి అని ఈ ఇంటి వారు, రక్షిత్ బ్రదర్, తన తల్లిదండ్రులు, ఆ సిస్టర్, వీరి కోసం చేసిన ఈ ప్రయత్నాన్ని, ఈ పరిచర్యను మరింతగా మీరు ఆశీర్వదించమని. క్రైస్తవులు ఎవరైనా ఇప్పటికే నమ్మేమని చెప్పుకునే వాళ్ళు వారి చిత్తం, వారి ప్లాన్ కోసం జీవించడం కాదు, నీ ప్లాన్ ఇది. నీ ప్లాన్ కోసం జీవించడమే నిన్ను నమ్మడం, నిన్ను గౌరవించడం. ఎంతకంటే గొప్ప ప్లాన్ ఎవరేయగలరు? ప్లాన్లో, జీవితంలో మేము వేసుకున్న ప్లాన్ ఒకవేళ ఫెయిల్ అవ్వచ్చు, బట్ నీ ప్లాన్ ఫెయిల్ అవ్వదు. హార్డెస్ట్ పార్ట్ ఫస్ట్ టైం వచ్చినప్పుడు చేసావు, సెకండ్ టైం వచ్చినప్పుడు ఇది బెస్ట్ పార్ట్ ఉంది. అందులో మేమందరం ఆనందించినట్లు, మాతో పాటు మా ఇంటి వారు ఆనందించినట్లు ఈ రక్షణ కార్యం అందరిలో జరిగించి మహిమ పొందుకోవాల్సిందిగా నీ నమ్మదగిన నామములో ప్రార్థన అడిగి నీ మహిమ కోసం పొంది ఉన్నాము. ఆమేన్. Thank you, Anna, for the precious message.